సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. అయితే ఇవాళ క్లాస్ తర్వాత బయోకెమిక్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ రాసి పెట్టుకోండి. క్లాస్ అయిన తర్వాత విల్ ట్రై టు సాల్వ్ ద డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. సో విల్ గో ఫర్ ది ఆర్గనాట్ భగవద్గీత. భగవద్గీత రోజు శ్లోకం చదువుకుంటే జీవితం మారిపోతుంది. అట్లా ఆజ్ఞాన కనీసం రోజుగా అఫారిజం చదువుకుంటే మన ప్రాక్టీస్ మారుతుంది, మన వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత లైఫ్కి ఎట్లా అనగా ఇది మన హోమియోపతికి అట్లా. అందుకని మాస్టర్ గారు ఇది చదువుకోమని చెప్పారేమో అనిపించింది. ఓకే, చాలా అంటే మనము ఒక మంచి బుక్ ఎందుకు చదువుకోదాం, ఎందుకు డైలీ చదువుతాం తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఒక మంచి బుక్ డైలీ ఎందుకు చదువుతాం? రాగి చెంబు మంచి చల్లగా చదువుతాం, తవ్విన తర్వాత మళ్ళీ 1-2 డేస్కి మళ్ళీ నల్ల పడిపోతుంది, మళ్ళీ చింతపడి పెట్టి మళ్ళీ తెల్లదు. ఆ తర్వాత తెల్లది అయినప్పుడు బాగుంది కదా, ఎంత బాగుంది చూసావా, తెల్లది అవుతుంది. అట్లా ఉంటే బాగుండు కదని ఎప్పుడు తెల్లగా ఉంచడానికి దాన్ని ట్రై చేస్తూ ఉంటాం. ఫస్ట్ బద్ధకంతో అట్లాగే ఉండిపోతాం, మళ్ళీ ఉండాలి ఎవరితో అవుతాం లేదు. అయితే కొన్ని రోజులు మధ్య మధ్యలో తెల్లది అమ్ముకున్న తర్వాత అబ్బా ఎంత బాగుంది చూసావా, తెల్లది అవుతే ఎంత అందంగా ఉంది, ఇట్లా ఉంచడానికి ట్రై చేద్దాం అనిపిస్తుంది కొన్ని రోజులు. తర్వాత అట్లాగే ఉంచడానికి ఎప్పుడు అట్లాగే ఉంచడానికి మనం ట్రై చేస్తాం. అట్లా మన మంచి బుక్ కూడా అట్లా చేస్తుంది. మన సుప్రవర్తనలో ఉండే వాటిని మనమే క్లియర్ చేసుకుంటూ వస్తుంది. అట్లాగే మన ప్రాక్టీస్లో మనం ఓవర్కమ్ అవుతాం. మనకు తెలుసు తప్పు కాదు కరెక్ట్ అని తెలుసు, కానీ ఒకసారి మళ్ళీ ఆర్గనైజ్ పక్కన ఉన్నప్పుడు ఆ పొరపాట్లు సరి చేసుకుంటాం. అందుకని చాలా ముఖ్యం ఆర్గనైజ్, గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజ్ డైలీ చదవాల్సిందే. ఒక అభ్యాసం కనీసం మనం వారానికి 2 సార్లు చదువుకుంటున్నాం కదా. సరే, ఓకే, గో ఫర్ ది ఏం చదువుకుంటున్నాం ఆర్గనైజ్లో మనం? డ్రగ్ ప్రూవింగ్ కదా. 124 to 138 డ్రగ్ ప్రూవింగ్. డ్రగ్ ప్రూవింగ్ చదువుకున్నాం సరే. నెక్స్ట్ ఇవాళ ఫర్దర్గా చదువుకుంటున్నాం. సో 141లో ఏం చెప్పాడో విందాం సార్. బట్ ది బెస్ట్ ప్రూవింగ్స్ ఆఫ్ ది ప్యూర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సింపుల్ మెడిసిన్స్ ఇన్ ఆల్టరింగ్ ది హ్యూమన్ హెల్త్. ఏమంటున్నాడు ఇక్కడ? సింపుల్ మెడిసిన్స్ ఇన్ ఆల్టరింగ్ ద హ్యూమన్ హెల్త్. బెస్ట్ ప్రూవింగ్స్ ఎట్లా వస్తాయి? ప్యూర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సింపుల్ మెడిసిన్స్. ఒక మంచి సింపుల్ మెడిసిన్స్ అంటే ఏంటంటే కాంబినేషన్స్ కానివి, అంటే ఓన్లీ నాట్రమ్, ఉప్పు, అట్లా దాన్ని సింపుల్ మెడిసిన్ అంటారు. అంటే హోమియోపతి మెడిసిన్స్ ఎప్పుడు కూడా కాంబినేషన్స్లో ప్రూవ్ కాలేదు. ఫస్ట్ సింపుల్ దాంతోనే ప్రూవ్ చేసుకున్నారు. అంతేగాని హైపెరికమ్ ఒకటే బాటిల్లో, లక్షణంగా ఒకటే బాటిల్లో వచ్చి ప్రూవ్ కాలే. గుర్తుపెట్టుకోండి, ఏ డ్రగ్ ఆ డ్రగ్ ఒకవేళ కాంబినేషన్స్ ఉన్నా కూడా, కంపోజిషన్లో ఉన్నా కూడా ఆ కంపోజిషన్ని మన యాజ్ ఏ సింపుల్ మెడిసిన్గా ప్రూవ్ చేశారనమాట. అంటే ఒకటిగానే ప్రూవ్ చేశారు. నాట్రమ్ సల్ఫ్ ఉంది, నాట్రమ్ సల్ఫ్ 2 ఉన్నాయి, కానీ నాట్రమ్ సల్ఫ్ మొత్తం కలిపి ప్రూవ్ అయింది.
అంటే నాట్రం వేరు సల్ఫ్ వేరు అప్రూవ్ అయ్యి కలుపుకోలే. ఓకే, అట్లా అనమాట. ఈస్ కాల్డ్ సింపుల్ మెడిసిన్, అంటే సింగిల్ గానే అని. సింపుల్ మెడిసిన్స్ ఇన్ ఆల్టరింగ్ ద హ్యూమన్ హెల్త్. అది ఆరోగ్యవంతంగా ఇచ్చినప్పుడు ఆరోగ్యవంతంలో కలిగేసే మార్పుల్ని ప్రూవింగ్స్ అంట. అండ్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ డిసీజెస్ అండ్ సిమ్టమ్స్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డెవలపింగ్ ఇన్ హెల్తీ ఇండివిజువల్. అది ఒక ఆరోగ్యవంతునికి ఇచ్చినప్పుడు, ఏవి సింపుల్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఏమైంది, లోపల ఒక రకమైన ఆర్టిఫిషియల్ డిసీజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంతకుముందు దీన్ని మోడస్ ఆపరెండి ఆఫ్ ది హోమియోపతి అంటారు. అంటే ఏంది, మన మందులు ఏం చేస్తాయి, రోగాలను తగ్గిస్తాయా, రోగాలను పుట్టిస్తాయా? ప్రెషర్స్ ఎవరైనా చెప్పాలా? మనలో ఉన్న మియాజమ్స్ ని బయటికి తీసుకొస్తాయి ఏంటండి సార్. చెప్పండి. మన లోపల అంటే మనలో ఉన్న చెప్పండి. మియాజమ్స్ కానీ లక్షణాలు కానీ బయటికి తీసుకొస్తాయి. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, రోగాలు పుట్టిస్తాయి సార్. ఫాల్స్ రోగాలను పుట్టిస్తాయి. మన మందు అంటే బలమైన రోగాల్ని పుట్టిస్తుందా, రోగాల్ని తగ్గిస్తుందా? అది ఎందుకంటే జూనియర్స్ రోగాలు సంతోషం. అవును, జూనియర్స్ కి మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ క్వశ్చన్ ఇస్తున్నాను. మన మందు అంటే మీరు ఓపెన్ గా చెప్పండి, మీకు అర్థమైందా, దాన్ని బట్టి కూడా ఫర్దర్ గా నేను ఇంకొంచెం మీకు క్లియర్ చేయడానికి వస్తుంది. మన మందు రోగాల్ని పుట్టిస్తుందా, రోగాల్ని తగ్గిస్తుందా? పుట్టిస్తుంది సార్. పుట్టిస్తుంది. క్లియరా? క్లియర్. సరే, ఇక్కడ హనుమాన్ గారు గుడ్. కృత్రిమ రోగాలు సార్. కృత్రిమ రోగాలు కూడా కాదు అది. సరే, కృత్రిమ రోగాలు గుడ్, కృత్రిమ రోగాలే. కానీ కృత్రిమ రోగాలు ఎలాంటివంటే, యాపిల్ కాదు, యాపిల్ షేప్ అన్నమాట, బొమ్మ యాపిల్. అదేందా, శత్రువు కాదు ఇక్కడ, శత్రువు వస్తున్నాడు ఒక వార్త. అలాంటివి, అలాంటి రోగాలనే ఒక వార్త, అలాంటివి మాత్రమే పుట్టిస్తుంది. మళ్ళీ అది వేరే టాపిక్, అందుకని అది ఎక్కువ మరి చెప్పను కొంతవరకు, ఎందుకంటే అవసరం కూడా. అవర్ సింపుల్ మెడిసిన్స్ capable of artificial disease symptoms, they are capable of developing in the healthy individual. అవి ఏం చేయాలా, ఒక ఆరోగ్యవంతుని ఇచ్చినప్పుడు ఒక రోగాల్ని, లోపల కృత్రిమ రోగాల్ని పుట్టించగలిగే శక్తి ఉండాలి వాటికి. ఆర్ దోస్ విచ్ ది హెల్తీ అన్ప్రెజుడైజ్డ్ అండ్ సెన్సిటివ్ ఫిజిషియన్ ఇన్స్టిట్యూట్ ఆన్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది కాషన్స్ అండ్ కేర్ హెయిర్ ఎంజాయింగ్. అయితే అవి పుట్టించినప్పుడు కొన్ని లక్షణాలను మన లోపల వస్తుంది. ఆ లక్షణాలని ఆటోమేటిక్గా మనం తయారు చేసుకుంటాము. అయితే ఇలాంటివి అన్ప్రిజుడైజ్ గా ఉన్నవాడు ఎవరు, అన్ప్రిజుడైజ్ అబ్జర్వర్ ఎవరు, అభిప్రాయాలు ఎలాంటివి లేకుండా ఉండేవారు ఎవరు, హోమియో వైద్యుడు ఎవరైతే ఉన్నారో అన్ప్రిజుడైజ్ అబ్జర్వర్ అనమాట. ఆ అన్ప్రిజుడైజ్డ్ గా ఉండేవారు, అన్బయాస్డ్ గా ఉండేవారు, సెన్సిటివ్ గా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరంటే మంచి ఫిజిషియన్, మంచి హోమియో వైద్యుడు. అలాంటి వాళ్ళు ఇంకా మంచి ప్రూవర్గా అవుతారు అని చెప్తున్నారు. ఇంకా మంచి ప్రూవర్గా చేసుకోవచ్చు. ది ఫిజిషియన్ ఇన్స్టిట్యూట్ ఆన్ హిమ్సెల్ఫ్, వైద్యుడు తన లోపలనే మందుని ప్రయోగించుకున్నప్పుడు విత్ ఆల్ ది కాషన్ అండ్ కేర్ హెయిర్ ఎంజాయింగ్, ఇంకా మంచిగా జాగ్రత్తలు పాటించుకోవచ్చు, ఇంకా కొన్ని జాగ్రత్తలతో డగ్గుని డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. He knows with the greatest certainty the things he has experienced in his own person. ఆ మంది వేసినప్పుడు తన లోపల యొక్క ఏవైతే ఆల్టరేషన్స్ అంటే మార్పులు ఉన్నాయో దాన్ని ఇంకా క్లియర్గా సునిశ్చితంగా గమనించుకొని దాన్ని మెటీరియల్ కింద తయారు చేసుకోవచ్చు అని హనుమాన్ గారు క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. అయితే అంతకుముందు దెబ్బ తగిలింది అనుకో, సపోజ్ దెబ్బ తగిలితే ఎట్లా ఉంటుంది అంటే, దెబ్బ తగిలితే ఆర్నికా వేసుకోవాలని తెలుసు, కానీ దెబ్బ తగిలితేనే ఒక డాక్టర్ దెబ్బ తగిలింది అనుకో, అబ్బా నొప్పి ఎంత నొప్పి ఉంటుందబ్బా, నేను ఎప్పుడు భరించలేనమ్మా, అంత నొప్పి ఉంటుంది, ముట్టుకుంటే నొప్పి ఉంటుంది అనుకుంటాం లేదా? అంటే డాక్టర్ దెబ్బ తగిలితే ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అయితే
అప్పుడు ఆర్నిక ఎందుకు ఇస్తారు క్లియర్గా అర్థం అవుతుంది. అర్థమైందా? అవునా లేదు ఎవరికైనా? అంటే ఎక్స్పీరియన్స్ మనంతలో మనం ఫీల్ కావడం వేరు, ఊరికి చదువుకోవడం వేరు. అంటే ఒక మంచి పులిహోర, మంచి పులిహోర ఎవరికి ఇష్టం వాళ్ళది జిలేబీ అని చేసుకొని టేస్ట్ చూడడం వేరు, జిలేబీ బాగుంటుంది, తీయగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బుక్లు చదువుకోవడం వేరు. అట్లా ఏవైనా సరే ఆ మనిషి ఏదైతే ఫిజిషియన్ ఉన్నాడో తనంతా దాన్ని ప్రయోగం చేసుకొని దాని లక్షణాలని ఆల్టరేషన్స్ని క్లియర్గా పర్సీవ్ చేయడం, అంటే తను గ్రహించడం చాలా మంచిది, వైద్యానికి మంచిది, తనకు కూడా మంచిది, తనకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు హనుమాన్ గారు ఇక్కడ. ఓకే, అది ఇక్కడ చాలా విషయాలు చెప్పినారు. నెక్స్ట్ మాస్టర్ గారు ఈకే గారు ఏం చెప్పినారో ఒకసారి చూద్దాం. పాము గరిస్తే, తేరు గరిస్తే, జర్రి గరిస్తే ఎట్లా ఉంటుంది అనేది బుక్లో ఎప్పుడన్నా ఒకసారి కరిస్తే దాని తర్వాత టచ్ చేయడం ఈజీ, అట్లని కనిపించుకోమంటలేదు మామూలుగా, కానీ ఎక్స్పీరియన్స్ వేరు అంటున్నా. అది భగవంతుని అనుగ్రహం, మన చేతిలో లేనిది. సార్ చిన్న రిక్వెస్ట్, సార్ చెప్పండి. ఇప్పుడు కాంబినేషన్స్ ప్రూవ్ కాలేదు అనేది ఏ అఫారిజం లో ఉంది? సార్ ఫస్ట్ నుంచి చెప్పారు సార్, సింపుల్ సబ్స్టెన్స్ అని ఇప్పుడు చెప్పారు కదా. ఇందులో కూడా ఏమన్నారు వినండి, ప్యూర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సింపుల్ మెడిసిన్, అది అర్థం. ఉమ్, ఉమ్, ప్యూర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సింపుల్ మెడిసిన్ అంటే అర్థం అది. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ. 140 అపారిజం. ఆ రెండో వ్యక్తి వ్రాయలేని వాడైనచో, సారీ 141, ఎన్ని చెప్పినను ప్రయోగం వలన లభించిన ఫలితములను వానితో నిర్మింపబడిన ఔషధ గుణములను వైద్యుడు తనపై ప్రయోగం జరిపినప్పుడు నిష్పక్షపాతంగాను జాగరూకతగాను సిద్ధించు కదా. వైద్యుడు తన ఎక్స్పీరియన్స్, తను అనుభవపూర్వకంగా నేర్చుకొని అనుభవపూర్వకంగా అది చాలా డిఫరెన్స్ వస్తుంది, అనుభవపూర్వకంగా బాగా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. నిష్పక్షపాతంగాను ఉండాలా, వైద్యుడు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉండాలంటే అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్. నిష్పక్షపాతంగా ఎట్లా తయారవుతారు అంటే, అభిప్రాయాలు లేకుండా ఎట్లా ఉంటాయి సార్ అంటే రోజు తోముకోవడమే, భగవద్గీతతో కానీ పతంజలి సూత్రాలతో కానీ తోముకుంటే వాళ్ళు అట్లా తయారవుతారు. ఓకే, అంటే మనకు అర్థంలాగా చూపిస్తాను మనం చేసే తప్పులు, అట్లా కాదు ఇట్లా అని చూపిస్తుంది. నిష్పక్షపాతంగాను జాగరూకతను సిద్ధించును. తన అనుభవం కలిగిన వాణిని గూర్చి తనకు మిక్కిలి నిశ్చిత జ్ఞానం ఉండటం సహజము కదా. ఎక్స్పీరియన్స్ ఏవైతే అనుభూతి పొందినాడో వాటి మీద క్లియర్ కట్గా అనుభూతి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు, ఎరా తేలి గరిస్తే ఎంత నొప్పి ఉంటుంది తెలుసారా అంటే పక్కన, ఏ నొప్పి ఉండదురా అంటే పక్కన ఇంకోటి వచ్చి, నీకు తెలుసారా ఎంత విపరీతం మంట ఉంటుంది తెలుసా అంటాడు. ఏరా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నావే అని ఇంకోటి అంటాడు. అంటే అవును పాము కొట్టింది, తేలి కొట్టింది, ఆవిడ విపరీతమైన మంట ఉండేది అప్పుడు, అంటే వాడు చెప్పే ఎక్స్ప్రెషన్ వేరు, మిగతా వాళ్ళు మాట్లాడుకునేది కదా. అంటే యాక్సిడెంటల్ గా జరగడం వేరును, కావాలని చేయించుకోవడం డిఫరెంట్ కదా సార్. కావాలి చేయించుకోవచ్చు సార్, అందుకని చెప్తున్నా, మాస్టర్ గారు అనుగ్రహం చెప్తున్నాను. అందుకని యాక్సిడెంట్ గా జరిగినప్పుడు దాని అనుభూతి వేరు, దాని అనుభూతి దాని యొక్క ఎక్స్పీరియన్స్ చాలా మనకు వస్తుంది, అది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇది హనుమాన్ గారికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక మందు క్లియర్గా ప్రూవ్ అయినప్పుడు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. జలసేమియంకి ఇంత విపరీతమైన నీరసం, ఇంత మత్తు, ఇంత కాళ్ళు అగడాలు ఉంటాయని యాక్చువల్గా అంతకుముందు జలసేమియం తక్కువ వాడేవాడిని నేను. ప్రాక్టీస్ చేసిన 10 years లో కూడా తక్కువ వాడింది జలసేమియం. దాని తర్వాత ఒకసారి నాకు ఫీవర్ విపరీతంగా వచ్చింది, విపరీతంగా నిద్రపోతున్నాను. నాకే అర్థం కావట్లేదు, ఏం నిద్రపోతున్నాను నేను, కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయి, అంత నిద్ర లాగుతుంది, అంత బయట వెచ్చగా ఉన్నా వెచ్చగప్పుకొని పడుకున్నాను. అంత జలసేమియం 200 వేసుకుంటే కంప్లీట్ తగ్గిపోయింది. అప్పుడు అర్థమైంది జలసేమియం ఎట్లా ఉంటుంది అనేది. నిజంగా ఆ విపరీతమైన కాళ్ళు లాగడాలు,
విపరీతమైన మత్తు, దాహం అస్సలు ఉండదు, నోరు ఎండిపోయినట్టు ఉంటుంది. తల బరువు ఉంటే కదిలిస్తే ఎక్కువవుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆ సిమ్టమ్ ఎవరని చెప్తే జలసీయం ఖచ్చితంగా పడతా ఇప్పుడు నేను. అదే ఇవాళ హనుమాన్ గారు చెప్పింది అయ్యా పారసంలో. వెన్ యూ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, అట్లా నీ అనుభవ పాఠానికి మించింది ఏదీ లేదు. ఆ జలసీమియం ఎప్పుడైతే నాకు ఫీవర్లో వేసుకున్నానో అప్పటి నుంచి జలసీమియం సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి టక్క 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 చెప్తాను. అందుకని మీ క్లాస్ కూడా మొత్తం జలసీమియం అంటే ఒక రోజు మొత్తం అయ్యింది క్లాస్. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ వేరు, చెప్పడం వేరేతుంది. అట్లా అనమాట. తన ఎందు అనుభవం కలిగిన వారిని గూర్చి తనకు మిక్కిలి నిశ్చిత జ్ఞానం ఉండుట సహజము. అదే చెప్తున్నారు ఇకేరుడ. వాటిని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాటి మీద ఎక్కువగా జ్ఞానం ఉంటుంది. ఓకే, ఇది హనుమాన్ గారు ఇక్కడ మనకు అంటే ఏం చెప్తున్నారు హనుమాన్ గారు అంటే ఇక్కడ ఒక సింపుల్ సబ్స్టెన్స్ ని మన మీద ప్రయోగించుకున్నప్పుడు ఒక నిష్పక్షపాతంగా ఉండే వైద్యుడు, సునిశ్చితంగా దృష్టి గల వైద్యుడు, సునిశ్చిత దృష్టి గల వైద్యుడు వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ గా డ్రగ్ ని ప్రూవ్ చేయగలుగుతారు అని హనుమాన్ గారు ఇక్కడ చెప్తున్నారు. మనం మందు ఎట్లా పనిచేస్తుందో ఇవాళ ఒక 2 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే అది మళ్ళీ ఒకసారి, ఎందుకంటే జూనియర్స్ కి బాగా అర్థం కావాలి. జూనియర్స్ హూ వాంట్ టు లెర్న్ హోమియోపతి, ఇఫ్ ఎనీవన్ ఆస్క్డ్ ఏమా హోమియోపతి మంది ఎట్లా పనిచేస్తుంది అలా మందే ఉండదు కదా అంటే నేను క్వశ్చన్ ఆన్సర్ ఏం చేస్తారు చెప్పండి. ఎవరైనా ఫ్రెషర్స్, ఎవరైనా సరే కొత్త వాళ్ళు, హోమియోపతి మందు ఎట్లా పనిచేస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? పొటెంటైజ్డ్ ఫామ్ లో పనిచేస్తుంది. కొత్త వాళ్ళు మూర్తి గారు, పొటెంటైజ్డ్ ఫామ్ లో పనిచేస్తుంది. పొటెంటైజ్డ్ ఫామ్ లో ఎట్లా పనిచేస్తుంది? వాట్ ఈస్ మోడస్ ఆపరెండి అంటే పనిచేసే విధానం ఏంటి? వైటల్ ఫోర్స్ ని కొత్త వాళ్ళు సార్, కొత్త వాళ్ళు, కంప్లీట్ కొత్త వాళ్ళు. ఆశ్రిత, అంజనాదేవి, అరుణశ్రీ, సరస్వతి, భారతి, శాస్త్రి గారు, మీరు ఎవరైనా సరే చెప్పవచ్చు. అంటే వాళ్ళకి ఇంతవరకు అర్థమైందో మనకు కావాలి. అంటే నమస్తే సార్. సార్ నమస్తే, మీ పేరు ఎక్కడ చెప్పండి? అమృత్ అండి, చీరాల నుంచి అండి. సార్ చెప్పండి. అంటే ఈ హోమియో మెడిసిన్ ఎప్పుడైతే బాడీలో ప్రవేశిస్తుందో ఆ గుణాన్ని ప్రేరేపిస్తుంది. అంటే మనకున్న వైటల్ ఫోర్స్ ఒక డిసీజ్ ని వస్తుంది, కొత్తగా బాడీలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి నిద్రాణంగా ఉన్న వైటల్ ఫోర్స్ ఆ కొత్త వచ్చే రోగాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. తదనుగుణంగా పాత రోగం ఏదైతే బాడీలో ఉందో అది కూడా ఒకేసారి ఈ రోగంతో పాటు అది కూడా పోవడానికి వైటల్ ఫోర్స్ ప్రేరేపిస్తుంది. అది నాకు అర్థమైంది సార్. అది సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్. నమస్తే అండి, అరుణశ్రీ అండి. చెప్పండి తల్లి, ఎట్లా పనిచేస్తుంది? నాలుక మీద పడగానే బ్రెయిన్ కి వెళ్ళి వైటల్ ఫోర్స్ ని యాక్టివేట్ చేస్తారు సార్. గుడ్. ఎట్లా యాక్టివేట్ చేస్తుంది? దాని మార్గం ఏంటి యాక్టివేట్ చేయడంలో? వైటల్ ఫోర్స్ ని యాక్టివేట్ చేయడంలో అది వెళ్ళే మార్గం ఏంటి? ఇప్పుడు ఇది హోమియోపతి మందు కూడా ఒక విషయమే కదా అరుణశ్రీ గారు చెప్పండి. ప్రైమరీ యాక్షన్, ప్రైమరీ యాక్షన్, సెకండరీ యాక్షన్. సార్ మూర్తి గారు, అరుణశ్రీ గారు చెప్పమ్మా. సార్ చెప్పండి. ఇంకా బాడీలో అదే వైటల్ ఫోర్స్ ని యాక్టివేట్ చేసి ఆ డిసీజ్ ని ఎదుర్కొంటది సార్. ఓకే, డిసీజ్ ని హోమియో మెడిసిన్ ఎదుర్కోదు. డిసీజ్ ని ఎదుర్కొనే కెపాసిటీ ఎవరిది, ఆ డ్యూటీ ఎవరిది అంటే వైటల్ ఫోర్స్ ది. వైటల్ ఫోర్స్ కి ఆ వైటల్ ఫోర్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఎట్లా యాక్టివేట్ చేస్తుంది? మీరే చెప్పండి. ఎక్కడ మీరు ఏ ఊరు? రాజమండ్రి సార్. అమ్మా డబ్ల్యూటీటీ మ్యామ్. అమ్మా ఎక్కడ? డబ్ల్యూటీటీ రాజమండ్రి సార్. ఓకే మా సంతోషం. చెప్తాను అరుణశ్రీ గారు, ఎట్లా యాక్టివేట్ చేస్తుంది దాన్ని? అది యాక్టివేట్ చేయాలని తీసుకునే మెథడ్ ఏంటి? మన వైటల్ ఫోర్స్ ని యాక్టివేట్ చేస్తుంది సార్. గుడ్. అయితే నేను చెప్తాను, మీరే చెప్పాలి సార్. నేను చెప్తాను, మీరే చెప్పాలి సార్. సరే. అయితే ఇప్పుడు ఏమవుద్దమ్మా అంటే ఒక రాజ్యంలో అందరూ మంచి సోల్జర్స్, సిపాయిలు అందరూ ఉన్నారు. అయితే ఏమైంది, ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎలాంటి యుద్ధాలు లేవు.
అందరూ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక సిపాయి వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఇంకో సిపాయి పడుకుంటున్నాడు, ఆయన వడ్రరి కొమ్మరి అట్లా చేసుకుంటున్నారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రాజ్యం యొక్క రక్షణ భారం ఉంది సిపాయిలే, కానీ అందరు నిద్రాణంగా ఉన్నారు వాళ్ళ డ్యూటీ పరంగా. అప్పుడేమైంది, ఒక వార్త వచ్చింది. ఎదుటి పొరుగు రాజు మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడు అని ఒక వార్త వచ్చేవరకు ఏమైంది, వీళ్ళందరూ ఎవరు వృత్తులు వాళ్ళు వదిలేసి టకటకటక వచ్చి మళ్ళీ సోల్జర్ యాక్టివిటీ, ఎక్కడ శత్రువు ఉన్నాడు చూసుకొని, ఎక్కడ ఎక్కడైతే దేశ రక్షణకు అవసరం ఉందో అక్కడ మొత్తం ప్రహరీని అంత సెట్ చేసుకొని, ఎక్కడైతే అంతకుముందు చిన్న చిన్న ఒకవేళ కోట కూడా ఏమైనా చిన్న చిన్న బొక్కల్లో లేకపోతే పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయనుకో వాటిని అంత పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏంది, ఎవరైతే రాజు ఎవరైతే దండయాత్ర వస్తున్నాడో తెలియగానే అలాంటివన్నీ మూసేసి మంచి పకడ్బందీగా ఇస్తారు అన్నమాట. చేసిన తర్వాత తీరా ఏమైంది, ఎవరు దురాక్రమణకు రావట్లేదు, మేమైతే అలర్ట్గా ఉన్నామని ఒక రకమైన సిగ్నల్. ఇట్ ఈస్ ద ఒరిజినల్ స్టేట్ కదా, సిపాయిల యొక్క ఒరిజినల్ స్టేట్. రాజ్యం యొక్క రక్షణ భారం సిపాయిలది. అంటే ఇప్పుడు ఏమైంది, ఫైనల్గా కింగ్డమ్ ఈజ్ నో సేఫ్ అండ్ నో వన్ కెన్ ఇన్వైడ్ ఇట్. అంటే ఎవరు వీళ్ళని ఎవరు కూడా చొరబాటు చేర్చుకోలేరు, రాలేరు. అవునా లేదా? అట్లా మన శరీరంలో కూడా ప్రాణశక్తి అనే ఒక వైటల్ ఫోర్స్ ఉంటుంది. అది ఎలాంటి రోగాల్ని రాకుండా కాపాడే యొక్క గుణం ఉంటుంది దానికి. అది దాని యొక్క డ్యూటీ. అయితే అది ఏం చేస్తుంది, ఓవర్కమ్ చేస్తుంది. అబ్బా ఇంకా ఏం చేస్తాం లేనట్టుగా ఒక్కోసారి డల్గా ఉండి లేకపోతే కొంచెం వీక్గా ఉండి అట్లా సరే ఉన్నలే అన్నట్టుగా ఒక రకమైన నిర్లక్ష్యం అని కాదు, శరీరం ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు, కానీ ఒక రకమైన ధోరణిలో ఉంటుంది. అయితే ఎప్పుడైతే నువ్వు బయట నుంచి హోమియోపతి మందు ఇచ్చినప్పుడు విషము, అది ఒక రకమైన ఒక వార్తని ఇస్తుంది. అందులో మందు ఉండదు, గుర్తుపెట్టుకోండి. హోమియోపతి మందులో పరిమాణం ఉండదు, కానీ శక్తి ఉంటుంది. ఇట్ ఈస్ మెటీరియల్, నో మెటీరియల్, బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద మెడిసిన్. అందుకని ఏం చేస్తుంది, ఒక రకమైన న్యూస్ పుట్టిస్తుంది, లోపల ఒక రకమైన డిసీజ్ వస్తుంది అని. దట్ ఈస్ కాల్డ్ హోమియోపతిక్ అగ్రవేషన్. కొన్ని కేసెస్లో ఎక్కువ హైపర్ టెన్షన్ ఇచ్చినప్పుడు హోమియోపతిక్ అగ్రవేషన్స్ వస్తాయంటారు. ఎందుకంటే అది ఒక రకమైన వార్తను పుట్టిస్తారు లోపల. అయ్యో ఒక డిసీజ్ లోపల వచ్చేస్తుంది అని వాళ్ళు ఒక రకమైన వార్తను పుట్టించేవారికి ఏమవుద్ది, లోపల వైటల్ ఫోర్స్ యాక్టివేట్ అవుతుంది. అమ్మ ఎవరు ఎక్కడ దొంగ ఎవరున్నాడు అని చూసుకొని అప్పుడు అంతకుముందు అవన్నీ కూడా సెట్ చేసుకొని వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవడోసారి చూస్తా అన్నట్టుగా స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు రోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంతకుముందు రోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎందుకు, ఒక రకమైన బయట నుంచి ఒక రకమైన వార్త వచ్చింది వైటల్ ఫోర్స్కి. అర్థమైందా? అట్లా మనం హోమియోపతి మందులు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన సిమిలర్ రెమెడీ లోపల ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలు ఉన్న మందుని ఇచ్చినప్పుడు సిమిలర్ డిసీజ్ని ప్రొడ్యూస్ చేసినట్టు ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన వాతావరణం కల్పిస్తుంది. అప్పుడేమవుద్ది, ఎప్పుడో ట్యూబ్లైట్ వేసాం, రాత్రిపూట మస్తు వెళ్తురు వస్తుంది, సూర్యుడు రాగానే ఏమవుద్ది, ట్యూబ్లైట్ ఏం కనిపించదు. ట్యూబ్లైట్ వెళ్తురు ఉంటుంది అట్లాగే, కానీ సూర్యుని వెళ్తురే కనిపిస్తుంది. అట్లా ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ లోపల ఎంట్రీ అవుతున్న వాతావరణం ఏర్పడినప్పుడు వైటల్ ఫోర్స్ యాక్టివేట్ అయ్యి దాన్ని ప్రతిఘటిస్తుంది. ఆ ప్రతిఘటింపులో భాగంగా అసలు డిసీజ్ని కూడా రెండింటిని దొబ్బేస్తుంది. నువ్వు పో అని అన్ని దొబ్బేసి అంతా కూడా. ఇప్పుడు దొంగ చిన్న దొంగ ఇంట్లో చిల్లర దొంగ, ఊర్లో చిల్లర దొంగలు ఉన్నారనుకో, ఒక పెద్ద క్రిమినల్ ఈ ఊర్లోకి ఎంటర్ అయ్యాడని తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యి చిల్లర దొంగలందరినీ పట్టేసి క్రిమినల్స్ అందరినీ పట్టేస్తారా లేదా? అవునా లేదా? అట్లా వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆ లోపల డిసీజ్ని తరిమేస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ డిసీజ్ని తరిమేసే ప్రయత్నంలో ఆర్టిఫిషియల్ డిసీజ్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఎందుకు, మెటీరియల్ లేదు అందులో. అప్పుడు శరీరం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంది. ఇది హోమియోపతిలో జరిగే ప్రక్రియ. క్లియర్ ఇప్పుడు? ఏమా అరుణశ్రీ గారు క్లియరా? గీత గారు? సార్ వెరీ క్లియర్ సార్. ఇప్పుడు వైటల్ ఫోర్స్ మనకి ఒకేలాగా బాడీస్ అన్ని ఒకేలాగా రెస్పాండ్ అవుతాయి అన్నది మనకి ఏమన్నా తెలుసుకోవడానికి అది ఎలా సార్? అది అంటే అందుకనే ఏ సిమ్టమ్స్
వైటల్ ఫోర్స్ లో ఏవైతే డిస్టర్బెన్స్ వచ్చాయో ఆ డిస్టర్బెన్స్ సంబంధించిన లక్షణాలను ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ. ఓకే. ఆ సమాన లక్షణాలు ఉన్న మందుకు మాత్రమే రెస్పాండ్ అవుతుంది. వేరే ఏ మంది ఇచ్చినా రెస్పాండ్ కాదు. సమాన లక్షణాలు ఉన్న ఔషధాన్ని కరెక్ట్ గా నువ్వు చూస్ చేసి సెలెక్ట్ చేసి మందు లోపలికి ఇచ్చినప్పుడు అప్పుడు సమాన లక్షణాలు లోపల ప్రొడ్యూస్ అయ్యి నిజంగానే అలాంటివి ఇప్పుడు ఒక చిన్న గిన్నె ఉందనుకోమా, అలాంటి గిన్నె కొంచెం పెద్ద అయితేనే దాన్ని మూయగలుగుతుంది, వేరే పెద్ద అట్లా సమాన లక్షణాలు ఉన్న వాటిని అది కవర్ చేసి అలాంటి వాతావరణం ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన వైటల్ ఫోర్స్ ఆ విభాగంలో యాక్టివేట్ అయిపోతుంది. అవి అన్నింటినీ తీసేస్తుంది. వెల్కమ్. సరే, ఇప్పుడు మనం మన యొక్క బయోకెమిక్స్ క్లాస్కి వెళ్దాం. అయితే బయోకెమిక్స్ క్లాస్ ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? ఏ డ్రగ్స్ చెప్పుకున్నాం బయోకెమిక్స్? KP18 సార్, కేపీ, CP, ఫెర్రంపాసు, మెగ్ఫాసు, కాలిఫాసు, కాల్కేరియాఫాసు, ఇంకా నాట్రమ్ సల్ఫ్, నాట్రపాసు. నాట్రమ్ సల్ఫ్ చెప్పుకున్నావా? చెప్పుకోలే. చెప్పుకున్నాం సార్, చెప్పుకున్నాం. నాట్రమ్ సల్ఫ్, నాట్రపాసు రెండు ఒక రోజు అయిపోయింది సార్. ఓకే ఓకే, సరే సరే, అయితే చిన్నగా చెప్పేసాను. అవును, నాట్రమ్ ఫాస్, నాట్రమ్ సల్ఫ్ కూడా సార్ చెప్పేసాం. ఇంకా అంతేనా? క్లియర్. కాల్కేరియా ఫాస్ కూడా అయిపోయింది సార్. కాల్కేరియా ఫాస్ కూడా అయిపోయింది, కరెక్ట్, క్లియర్. సో ఇప్పుడు అది జూనియర్స్ ఎవరైనా సరే ఇవ్వగలుగుతున్నారా? బయోకెమిక్స్ తో వైద్యం స్టార్ట్ చేశారా? ఎవరైనా స్టార్ట్ చేసే మనకు సంతోషం. ఎవరైనా జూనియర్స్ మేము బయోకెమిక్స్ స్టార్ట్ చేసామండి, బయోకెమిక్స్ తో వైద్యం ప్రారంభించామని ఎవరైనా ఉన్నారా? యాక్చువల్గా మర్చిపోయినాం సార్, మళ్ళీ స్టార్ట్ చేసామండి సార్. మర్చిపోయి ఉంటుంది, మళ్ళీ రీస్టార్ట్ చేసాం సార్. మంచి ఫలితం అయితే వస్తుంది సార్. గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను మా ఇంట్లో యూస్ చేశాను సార్, ఫుడ్ పాయిజన్, ఇట్ వర్క్డ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్. ఫుడ్ పాయిజన్ కి ఏమి ఇచ్చారు? ఫుడ్ పాయిజన్ కి ఏమి ఇచ్చారండి? సరే, అయితే ఇది బయోకెమిక్స్ తో మిమ్మల్ని వైద్యం ఎందుకు ప్రారంభించమన్నాను జూనియర్స్ ని అంటే, కత్తి యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు ముందే కత్తిస్తే దెబ్బలు తగులుతాయి. అందుకని ఏం చేయాలా? కట్టెకత్తితో యుద్ధం ప్రారంభించి కట్టెకత్తితో మనకి ఎప్పుడైతే యుద్ధం మెలకులు మనకి దెబ్బ తగలకుండా ఎదుటివాడికి దెబ్బ కొట్టేట్టుగా నేర్చుకున్నాడు అనుకో, తర్వాత అసలు కత్తిస్తే అప్పుడు కరెక్ట్ చేస్తాం. అట్లా బయోకెమిక్స్ తో ఎక్కువ హామ్ ఉండదు కనుక ముందు బయోకెమిక్స్ తో మీరు వైద్యం ప్రారంభించారనుకో, అది మీకు కాన్ఫిడెంట్ ఇస్తుంది. ఇంతకుముందు చెప్పారు కదా మేడం, వర్క్ వెళ్ళని అంటే దే గెట్ ది కాన్ఫిడెన్స్ బై గివింగ్ బయోకెమిక్స్. అప్పుడేమో బయోకెమిక్స్ తో వాళ్ళు వైద్యం ఇచ్చిన తర్వాత అమ్మ హోమియోపతి ఇంత సింపుల్ అని అర్థం అవుతాయి వాళ్ళు. తర్వాత దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకొని సిమ్టమ్స్ ఇంకొన్ని ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుంటారు, తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇవ్వడం నేర్చుకుంటారు. ఇట్లా మనకి ఈకే గారు నేర్పిన పద్ధతి, ఆ పద్ధతిలోనే మనం కూడా నేర్చుకుంటున్నాం. క్లియర్? ఎందుకంటే బయోకెమిక్స్ మాత్రం మీరందరూ కూడా స్టార్టింగ్లో ఎవరైనా సరే బయోకెమిక్స్తో వైద్యాలు స్టార్ట్ చేసుకోవచ్చండి. మీకు దీని తర్వాత మదర్ టించర్స్ కూడా చెప్తాను మంగళవారం క్లాస్లో. ఏ డిసీజ్కి ఏ మదర్ టించర్స్ ఏ సిమ్టమ్స్ ఉంటే వాడచ్చు అనేది కూడా మీకు చెప్తాను. సో యూ కెన్ యూస్ యువర్ ప్రాక్టీస్ వెల్. యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ నౌ విత్ ది హెల్ప్ ఆఫ్ బయోకెమిక్స్ అండ్ మదర్ టించర్స్. ఎక్సలెంట్. దీంతో ముందు వైద్యాలు స్టార్ట్ చేసేయండి. కాల్కేరియా ఫ్లోర్. నౌ వి విల్ గో ఫర్ ది కాల్కేరియా ఫ్లోర్. కాల్కేరియా ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది మెయిన్గా అంటే ఈ ఎముకల యొక్క పై పొరలో ఉంటుంది, లేదా ఎనామిల్ దంతాల యొక్క పై పొరలో ఉంటుంది. మెరుస్తుంది కదా, ఒక రకమైన జిగురులాగా ఒక రకమైన పొరలాగా అది ఎముకల మీద ఏర్పడి ఉంటుంది. ఓకే,
చర్మం యొక్క పై పొర ఎందు స్థితిస్థాపక ధర్మం కలిగిన దారముల వంటి పదార్థంలోనూ కూడా ఉంటుంది. ఎక్కడైనా సరే ఎలాస్టిసిటీ లాగా ఉండేవన్నీ కూడా అన్నిట్లో కూడా కాల్కేరియా ఫ్లోర్ ఉంటుంది. ఈవెన్ హెర్నియా లేదా ఏవైనా సరే ఎలాస్టిసిటీ కలిగిన దారం పోగులు అంటే ఇన్ సెన్స్ ఇక్కడ ఏంటంటే ఫైబర్ టిష్యూస్ ఎలాస్టిసిటీ ఉండే వెయిట్లో అయినా సరే కాల్కేరియా ఫ్లోర్ ఉంటుంది. ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు అది హార్డ్నెస్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఎలాస్టిసిటీ ఎక్కువ లూజ్ ఉన్నప్పుడు అది మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎలాస్టిసిటీ పోయినప్పుడు ఏమవుతుంది? హార్డ్గా అయిపోతుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను ఒకటి. సో కాల్కేరియా ఫ్లోర్ is the mineral which is present in the tissues or fiber tissues which will expand or contract with the property of elasticity. అది ఓకే. స్థితిస్థాపక ధర్మాన్ని కలిగి ఉండును. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? అరికాళ్ళు, అరిచేతులు అనేది చర్మం కదా. అరికాళ్ళు, అరిచేతుల చర్మం మిగతా చర్మానికి ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా లేదా? ఈ అరికాళ్ళు, అరిచేతుల చర్మం ఏమవుతుంది? కొందరికి గట్టిగా అయిపోతుంది, ఆనెలు అవుతాయి, లేదా చర్మం గట్టిగా అయిపోతుంది. అంటే కాల్కేరియా ఫ్లోర్ యొక్క మినరల్ అయితే ఉందో అది డిస్టర్బ్ అయిందని లెక్క. అలాంటి వాళ్ళకి కాయలు కట్టడం అంటారు దాన్ని. ఎక్కువగా కాయ కష్టం చేస్తారు చూసావా, బాగా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకి మొత్తం కాయల్లాగా గట్టిగా అయిపోతుంది. లేదా అరికాలకు కూడా గట్టిగా అయిపోతాయి. అట్లా అరచేతులు, అరికాలు చర్మం గట్టిగా పడ్డప్పుడు అంటే కాల్కేరియా ఫ్లోర్ యొక్క మినరల్ అయితే ఉందో అది ఇంబ్యాలెన్స్ అయింది, దాన్ని రీబిల్డ్ చేయండి అని చెప్పడం అనమాట. ఓకే, అది అరిచేతులు, అరికాలు ఎందరి చర్మం స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంచును. సో ఇదేం చేస్తుంది? మళ్ళీ కాల్కేరియా ఫ్లోర్ ఇచ్చినప్పుడు అది దాని ఎలాస్టిసిటీని రిటైన్ చేస్తుంది. దంతములు మరియు పళ్ళు అరిగిపోకుండా, పుచ్చిపోకుండా, ముక్కలు ఊడిపోకుండా ఉంచును. పళ్ళు ఏవైతే ఉన్నాయో దంతాలు అరిగిపోకుండా, పుచ్చిపోకుండా ఏవి కాపాడుతుంది? ఎనామిల్. పండ్ల మీద ఎనామిల్ అన్నట్టు ఉంటుంది కోటింగ్. ఇప్పుడు మామూలు ఇల్లు కడతాం, ఇల్లు కట్టిన తర్వాత పెయింట్ ఎందుకు చేస్తాం చెప్పండి? మంచి అందంగా కనిపించడానికి ఒకటి కదా. రెండోది ఒక రకమైన కోటింగ్ ఉండి నీళ్లు పడ్డా ఏది పడ్డా లోపలికి ఇంకనీయకుండా కోడల్ని వాటి కాపాడుతుంది కదా. అట్లా దంతములు, పండ్లు అరిగిపోకుండా, పుచ్చిపోకుండా, ముక్కలై ఊడిపోకుండా ఉంచును. ముక్కలై ఊడిపోకుండా కాపాడుతాయి. ఎందుకు? పైన ఒక రకమైన ఎలాస్టిసిటీ ఉండే ఒక షీట్ లాగా ఇది కవర్ చేస్తుంది కాల్కేరియా ఫ్లోర్. ఎముకలు అరిగినా సరిచేయి. ఎందుకు? ఎముకలు ఎక్కువ అరిగినప్పుడు కాల్కేరియా ఫ్లోర్ ఎందుకు ఇస్తాం? ఆ యొక్క ఎలాస్టిక్ టిష్యూ అయితే ఎముకల పైన ఉంటుందో అది అరిగిపోయి ఉంటుంది. అంటే కాల్కేరియా ఫ్లోర్ ఇంకా ఇంబ్యాలెన్స్ అయింది అని లెక్క అక్కడ. అందుకని కాల్కేరియా ఫ్లోర్ మనవి దాన్ని పరిపోషణ ఇస్తాం. దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసేవరకు మళ్ళీ రాను ఆ అరిగిపోయిన ఎముకలు కానీ లేకపోతే గట్టిపడ్డవి చర్మం యొక్క టిష్యూస్ కానీ మళ్ళీ మంచిగా అవుతాయి. ఇది కాల్కేరియా ఫ్లోర్ యొక్క ఫంక్షన్. ప్యాథోఫిజియాలజీ అంటారు దీన్ని, అంటే పనిచేయి విధానము. ఓకే, నెక్స్ట్ నివారింపబడే వాటిని ఎలాంటి వాటిలో పనిచేస్తుంది కాల్కేరియా ఫ్లోర్. కాల్కేరియా ఫ్లోర్ 6x 3x ఈ రెండిట్లో ఎక్కువ వర్క్ చేస్తుంది. ఎక్కువ మటుకు ఇచ్చే మన డిస్పెన్సరీస్లో 6x 3x బాగా వాడతారు, 3x కూడా బాగా వాడతారు కాల్కేరియా ఫ్లోర్. ఎందుకు 3x ఎందుకు ఎక్కువ వాడతారు చెప్పండి 6x కన్నా కాల్కేరియా ఫ్లోర్? ఎవరి నెక్స్ట్ సీనియర్స్ చెప్పండి. మెటీరియల్ ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది కాబట్టి సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమైంది? కాల్కేరియా ఫ్లోర్కి వచ్చేవరకు టిష్యూ హార్డ్ అయిపోయింది, లేదా టిష్యూస్లో డ్యామేజెస్ వచ్చాయి, అంటే సివిలిటిక్ ఫేజ్లోకి వచ్చింది వాళ్ళు. అప్పుడేమవుతుంది? ఔషధ పరిమాణం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని కాల్కేరియా ఫ్లోర్ 3x వాడతాం. 6x కన్నా 3xలో ఎక్కువ పరిమాణం ఉంటుంది కదా ఔషధము.
అందుకని 3x ఎక్కువ వాడతారు 6x కన్నా. ఓకే, నెక్స్ట్ దంతములు పుచ్చుట, అరుగుట, ముక్కలగుట, ఊడిపోవుట. అలాంటి కేసెస్లో కూడా పండ్లు ఎక్కువ డికే అయ్యి పండ్లు పుచ్చిపోతూ ఉంటాయి కదా, వాళ్ళకి కాల్కేరియా ఫ్లోర్ ఇస్తుంటారు. అంటే పొటెన్షియల్లో కాదు, 6xలోనే ఇవ్వండి. అయితే మళ్ళీ కాన్స్టిట్యూషనల్ ప్రూవింగ్ అది వేరు, అది ఇప్పుడు చదువుకో మనం. ఎవరైనా పండ్లు పుచ్చిపోతున్నాయండి అని ఎవరైనా అన్నారనుకో, ప్రాక్టీస్ స్టార్ట్ చేసి కొత్త వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు, ఎవరైనా సరే కాల్కేరియా 6x రోజు ఉదయం సాయంత్రం వేసుకోండి, తగ్గుతుందని చెప్పాలి మీరు. మోకాలు ఎక్కువ అరుగుతున్నాయి అనుకోండి, అబ్బా నడవడానికి రావట్లేదంటే మీకు మధ్య ఏం చేయాలా, కాల్కేరియా ఫ్లోర్ 6x కానీ 3x, ఇంకా ముసలి వాళ్ళు అనుకో బాగా 3x పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల 2 వేసుకోండి, అవ్వ తగ్గుతుందని చెప్పాలా. ఖచ్చితంగా ఉపశమనం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మోకాల నొప్పులు ఎక్కువ అరిగి విపరీతమైన నొప్పి ఇంకా ఎక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలా, కాల్కేరియా ఫ్లోర్ 6x ప్లస్ ఎంపీ 6x, అవి రెండు ఇవి రెండు 3 పూట్ల వేసుకోమని చెప్పాలి. ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మోకాల నొప్పులు అరిగినప్పుడు, మోకాలు అరిగినాయి అంటారు చూసావా, అది బాగా మందులు వాడి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడి నొప్పులు పెరిగితంగా ఉంటాయి, కదలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి CF6x MP6x ఈ కాంబినేషన్లో రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి పెడితే ఉపశమనం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, రిలీఫ్ కాకుండా క్యూర్ కాదా సార్? కొద్దిగా నేను సార్ 1 నెల 2 నెలలు 3 నెలల్లో కొద్దిగా క్యూరేషన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ సప్లిమెంటింగ్ ద మినరల్ ఎయిర్. ఎస్ సార్. ఓకే, ఓకే. ఎముకలు అరుగుట, పెరుగుట, ఎముకలపై కొరుకులు ఏర్పడుట, ఇలాంటి వాటిలో కూడా చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఎముకలు అరుగుట, ఎముకలు అరిగినాయి చెప్పుకున్నా కదా, మొక్కలు అరిగినా ఎముకలు, లేదా ఇక్కడ జాయింట్స్ లో అరిగినా, ఎక్కడ అరిగినా కూడా ఇది బాగా పనిచేస్తుంది. సీనియర్స్ క్వశ్చన్ అడుగుతా, ఎముకలు ఎందుకు అరుగుతాయి? కాల్షియం షుగర్ తగ్గి ఎందుకు కాల్షియం ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒక సిబిలిటిక్ నేచర్ Absorption of వచ్చేస్తుందండి. cancer. సిబిలిటిక్ నేచర్ వచ్చినప్పుడే డీజనరేషన్ అయిపోతుంది ఎముకలు. కరెక్ట్, సిబిలిటిక్ నేచర్ వల్ల. సిఫిలిటిక్ నేచర్ వల్ల బాడీ లోపల ఇంకొకటి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా. సార్ రాధాకృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, సిబిలిటిక్ మ్యాజం బాడీ లోపల విటమిన్ డి డెఫిషియన్సీ. సార్ అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం వినండి. రాధాకృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, సిబిలిటిక్ మ్యాజం ప్రామినెంట్ గా ఉన్నప్పుడు బాడీ లోపల ఒక రకమైన డిస్ట్రక్టివ్ ఫేజ్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎలాంటివైనా కూడా పుచ్చిపోతుంటాయి. వయసు వచ్చిన తర్వాత 80 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, రాను డిక్రీజింగ్ ఫేజ్ స్టార్ట్ చేసినప్పుడు రకరకాల టిష్యూస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, డిస్ట్రక్షన్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు ఎముకలు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకో. మరి ఎముకలు ఎందుకు పుచ్చిపోవాలా చెప్పండి, ఎవరైనా చెప్పండి. వేరే పుచ్చిపోవచ్చు కదా, ఎముకలు ఎందుకు పుచ్చిపోవాలా? ఒక బిల్డింగ్ కి, శరీరానికి ఆలంబనంగా ఉండేది ఎముకలే కదా సార్. ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఏవి, ఐరన్ రాడ్స్ కదా, ఐరన్ రాడ్స్ తో పిల్లర్స్ తయారు చేస్తాం. అంటే ఐరన్ రాడ్స్ ఉంటేనే బిల్డింగ్ నిలబడుతుంది, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే, లేకపోతే నిలబడలేదు కదా. అట్లా మన శరీరము, ఇది చర్మం కానీ మజిల్స్ కానీ అవయవాలు కానీ ఇవన్నీ నిలబడాలంటే ఏం కావాలి మనకి? బోన్స్ కావాలి. బోన్స్ కావాలి కదా. అలాంటి బోన్స్ బలంగా ఉంటే, అవి బలంగా లేకపోవడం వల్ల వచ్చే వాటిలో కాల్కేరియా ఫ్లోస్ వస్తాయి. అయితే సీనియర్స్ చెప్తున్నాను, జూనియర్స్ కాదు. ఒక పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాధ్యత. వెన్ యు ఫీల్ డీవాల్యుయేటెడ్, ఒక వయసు వచ్చిన తర్వాత లేకపోతే ఏదో విషయంలో ఏమవుద్ది, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అంటే, ఆల్వేస్ బోన్స్ స్టాండ్స్ ఫర్ ది వాల్యుయేషన్ కదా. నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను అంటే ఏంటి, ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం. అది దెబ్బతిందని ఫీల్ అయినప్పుడు, లేకపోతే నాకు ఇతరు వేరే వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నా ఆత్మాభిమానాన్ని నేను దెబ్బతీస్తున్నారు అని ఎప్పుడైతే ఫీల్ అయ్యారో, అప్పటి నుంచి ఏమవుద్ది, ఎముకలు పుచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి. అందుకని ఎక్కువ మటుకు పోషకాహారం మంచిగా ఇచ్చిన పిల్లల్లో ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే పిల్లల్లోనే ఎక్కువ పుచ్చిపోతాయి. మయాజం రన్ అవడం అది వేరు. మయాజం ఎక్కువ, సిబిలిక్ మయాజం ఎక్కువ ఎవరి ఫ్యామిలీ రన్ అవుతుందో వాళ్ళ లోపల పుచ్చిపోవడం ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ కూడా అనదర్ ఫ్యాక్టర్. ఎందుకు? ఈజ్ నాట్ వాల్యూయింగ్ మై ఐడియాస్. నేను మంచిగా ఆడుకోవడం అవన్నీ చేస్తుంటే వీళ్ళు ఆడుకొని ఇట్లా ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు. వాళ్ళ ఐడియాస్ వాళ్ళ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్తో నా టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇబ్బంది పెడుతున్నారు అని అనిపిస్తుంది పిల్లల్లో. అందుకని వాళ్ళకి కూడా పళ్ళు పుచ్చిపోవడం ఎక్కువ ఉంటుంది. వెన్ దే ఫీల్ సప్రెస్డ్ డ్యూరింగ్ మదర్ ఎప్పుడైతే సప్రెస్డ్ ఫీలింగ్ ఉందో, ఐఎమ్ నాట్ వాల్యుయేటెడ్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే మదర్కి వచ్చిందో, పుట్టే పిల్లల్లో పుట్టినప్పటి నుంచే పళ్ళు పుచ్చిపోతాయి. గుర్తుపెట్టుకో. వెన్ మదర్ ఫెల్ట్ నాట్ వాల్యుయేటెడ్ ఆర్ స్కార్, నాకేం గౌరవం లేదు ఇంట్లో అని ఉంటే అప్పుడు పుట్టే పిల్లలు డిగే ఆఫ్ టీత్ కానీ లేకపోతే బోన్ ఎఫెక్షన్స్ కానీ వస్తాయి. సో ఇది రకమైన ఎమోషన్స్. సరే, ఓకే. మోకాలు చిప్పలు అరిగినప్పుడు ఆపరేషన్ అవసరం లేకుండా సాధారణ స్థితి తీసుకొస్తుంది. మోకాలు ఎక్కువ అరిగినప్పుడు కూడా ఇది కాల్కేరియా ఫ్లోర్ 6x కానీ 3x కానీ ఇచ్చుకుంటూ కాంబినేషన్లో MP6X ఇవ్వండి. నెక్స్ట్ ఎముకలు పెరిగినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎముకలు పెరగడం చాలా ఉంది. ఎముక ఇక్కడ పెరుగుతుంటుంది, అయితే ఇక్కడ పెరుగుతుంటుంది, ఇక్కడ పెరుగుతుంది. మళ్ళీ అది సబ్జెక్ట్ వేరే. కానీ ఎక్కడ ఎముకలు పెరిగినా కూడా చాలా మందికి ఏమవుద్ది, గుర్రమూతులు అంటారు. గుర్రమూతులు అంటే ఏమవుద్ది, యాంకిల్ జాయింట్ యొక్క యాంకిల్కి వెనకాల ఇంత పెరుగుతుంది. కూర్చొని లేవాలంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. గుర్రమూతులు అంటారు వాటిని మా సైడ్ అయితే. కాల్కేనియస్ స్పర్ అంటారు లాంగ్వేజ్లో అయితే. అలాంటి వాటిలో కూడా కాల్కేరియా ఫ్లోర్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి. కాల్కేరియా ఫ్లోర్ 3x కానీ 6x కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైనా సరే సార్ చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా గ్రోత్ ఎముకల్ని అది కరిగిస్తుంది అంటే హార్డ్ గా ఉన్న సబ్స్టెన్స్ ని మెత్తగా చేస్తున్నట్టు కదా అది. అవును. కానీ పైన మనం ఏం చెప్పుకున్నాం, హార్డ్ టిష్యూస్ ని బాగా డెవలప్ చేస్తుంది ఎనామెల్ అనేది. రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి కదా. కాదు. యాక్చువల్గా ఏంటంటే ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు ఆ టిష్యూస్ హార్డ్గా అవుతాయి ఒకటి కదా. ఇక్కడ ఏమైంది, హార్డ్గా ఉండే టిష్యూస్లో ఎనామిల్ అంటే ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు ఏమవుద్ది, హార్డ్గా ఉండే టిష్యూస్ని కాపాడే యొక్క పొర ఏందో అది వీక్ అయింది. వీక్ కావడం ఎముకలు పెరిగినాయి. అది ఎముకలు పెంచలే, ఎలాస్టిసిటీ తగ్గడం వల్ల ఎముకలు అక్కడ పెరిగింది. అప్పుడు కాల్కేరియా ఫ్లోర్ పనిచేస్తుంది. రెండు ఒకటే. కాకపోతే దాన్ని టెక్నాలజీని డైరెక్ట్గా జూనియర్స్ చెప్పాలి కనుక అట్లా చెప్తున్నాను. ఎముకలు పెరిగినప్పుడు ఇది పనిచేస్తుందండి. ఎందుకంటే ఎముకల పైన ఉండే ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది అనమాట. ఎనామిల్ కోటింగ్ పెరియాస్టియం అంటారు దాన్ని. పెరియాస్టియం ఎప్పుడైతే డికే అవుతుందో అప్పుడు కాల్కేరియా ఫ్లోర్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఓకే మూర్తి గారు, క్లియరా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, పండ్లు పుచ్చిపోవడం, అరిగిపోవడం, విరిగిపోవడం. పండ్లు పుచ్చిపోయినట్లున్నా, అరిగిపోయినట్లున్నా, విరిగిపోయిన ఇది బాగా పనిచేస్తుంది. అరిచేతులు అరికాళ్ళు పగిలిపోవడం అంటే క్రాక్స్ రావడం. అరిచేతులు అరికాలు ఎక్కువ క్రాక్స్ వస్తున్నాయంటే కూడా ఇది కాల్కేరియా ఫ్లోర్ ఎక్సలెంట్ ఇండికేషన్. గుర్తుపెట్టుకోండి. క్రాక్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా తెచ్చుకున్నాం, అందులో క్రాక్స్ వచ్చాయి. ఒక 3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, వెళ్ళ క్రాక్స్ వస్తాయి ప్లాస్టిక్ డబ్బాలు. ఎందుకు? అందులో ఎలాస్టిసిటీ పోయింది. ఎలాస్టిసిటీ బాగున్నప్పుడు అసలు ఏం జరగలేదు, కింద పడేసినా కూడా పైకి కొడుతుంది. అదే ఒక 2 years తర్వాత ఏమైంది, ఎలాస్టిసిటీ తగ్గిపోయిన కింద వేస్తే అట్లా పగిలిపోతుంది, క్రాక్స్ వస్తాయి. అట్లా హార్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇది ఎలాస్టిసిటీ తగ్గిపోయినప్పుడు క్రాక్స్ వస్తాయి. అరికాల చేతులు క్రాక్ రావడం, అరిచేతులు అరికాలు గట్టి పడడం, ఇవన్నిట్లో కూడా కాల్కేరియా ఫ్లోర్ ఎక్సలెంట్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్, పంటి నొప్పి. పంటి నొప్పి ఎందుకు వస్తుంది?
ఈ యొక్క ఎనామిల్ అరిగిపోయి క్యారీస్ మోర్ క్యారీస్ ఎందుకు వస్తాయి అంటే ఎలా ఎనామిల్ అరిగిపోవడం వల్ల ఎక్స్టర్నల్ కోటింగ్ అరిగిపోయినప్పుడు లోపలికి ఏదైనా ఈజీగా అంటే చొరబాటు చేసుకోవచ్చు ఏదైనా, అప్పుడు అది అరిగిపోతుంది. అప్పుడు నెక్స్ట్ గవద బిళ్ళలు, సెగ్గడ్డలు, గోరు చుట్టు, వీటికి చక్కని ఉపశమనం ఇస్తుంది. ఏది గవద బిళ్ళలు నమ్స్ గట్టిగా అవుతాయి, రాళ్ళలాగా అవుతాయి. కొందరు చూసుకోండి చాలా గట్టిగా అవుతాయి, నేను చూశాను. ఇలా గట్టి అయిపోతాయి, ఇలా ముట్టుకుంటే గట్టి అయిపోతుంది ఆ యొక్క పెరోటిక్ గ్లాండ్. అలాంటి వాళ్ళ CF66 మీరు డైలీ డోస్గా ఇచ్చేయచ్చు. స్టార్టింగ్లో వైద్యం చేసే వాళ్ళు ఎవరైనా సరే పెరోటిక్ గ్లాండ్స్ కానీ మమ్స్ కానీ వాచినాయంటే CF66 FP66 ఈ రెండు కాంబినేషన్లో వాళ్ళకి 3 పూట్ల 2 టాబ్లెట్స్ పెట్టేస్తే తగ్గిపోద్ది. ఏవి మమ్స్ రాసుకోండి, పాయింట్స్ కొన్ని కాంబినేషన్స్ మీకు ఉపయోగపడతాయి. మనకు మూర్తి గారు మంచి సహకారాన్ని ఇస్తున్నారు, వాళ్ళకి కృతజ్ఞతలు. మాస్టర్ గారు ఆశీస్సులు. వాళ్ళు మంచి నోట్స్ తయారు చేసి మనకి ఇస్తున్నందుకు మనం రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. అట్లా గవద బిళ్ళలు కానీ ఇవన్నీ హార్డ్ అయిపోయినప్పుడు అంటే టిష్యూస్ గట్టి అయిపోయినప్పుడు ఏమవుద్ది, CF66 FP66 3 పూట్ల 2 ఇస్తే తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్న ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు గట్టి పదార్థాలన్నీ కూడా మెత్తబడతాయి. ఎందుకు? ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు. అది ఎముకలే మెత్తబడ్డాయి అనుకో, ఎగ్జాంపుల్, అప్పుడు ఏది పనిచేస్తుంది, ఏ లవణం పనిచేస్తుంది? కాల్కేరియాఫాస్. ఎగ్జాక్ట్లీ. లోపల బోన్స్ ఏవైతే వీక్ అయినాయో అప్పుడు కాల్కేరియాఫాస్ 6X 3 డోసులు ఇవ్వచ్చు. లేకపోతే ఎముకలు ఎక్కువ అరిగిన కేసెస్లో విపరీతంగా నొప్పి ఉందంటే ఏ కాంబినేషన్ ఇవ్వాలి? CP66 CF66 MP66 ఈ 3 కాంబినేషన్లో మీరు ఎక్కువ అరిగిన వాళ్ళకి ఇచ్చారనుకో ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. పైన అరిగినాయి, ఈ మధ్యన అరిగినాయి అంటే మాత్రమే CF MP ఇవ్వండి. చాలా నుంచి అరిగినాయి, విపరీతం నొప్పి ఉంది అంటే CP66 CF66 MP66 3 అదొక మాత్ర 3 పూట్ల ఇవ్వండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఎముకలు గట్టిగా ఉండడానికి CP కారణం, ఎముకల మీద ఎనామిల్ స్ట్రాంగ్గా ఉండడానికి CF కారణం, నొప్పి తెలుస్తుంది అంటే MP. అట్లా 3 కాంబినేషన్లు ఇస్తే ఎక్సలెంట్ పనిచేస్తుంది. పండ్లు గగ్గర్లుగా వచ్చుట, అందుకని పండ్లు పుచ్చుట, పండ్లు గొగ్గులు వస్తుంటే డెంటిషన్ టైంలో CF 2 కలిపి ఇవ్వండి, రాసుకోండి. అది కూడా డెంటిషన్ డ్యూరింగ్, చిల్డ్రన్స్ ఇన్ డెంటిషన్ డ్యూరింగ్ పండ్లు వచ్చే సమయంలో CF CP 2 కలిపి ఇవ్వండి. CF CP 2 కలిపిస్తే కూడా అప్పుడు పండ్లు మంచిగా వస్తాయి. దానికి సంబంధించిన కాల్షియం ఇంబ్యాలెన్సెస్ కూడా సెట్ అవుతాయి. అందుకని గోర్లు పుచ్చినప్పుడు కానీ పండ్లు ఎనామిల్ తగ్గి పండ్లు గొగ్గలు వచ్చినప్పుడు కానీ CP CF 2 3 పూట్ల 2 వేసుకోమని చెప్పండి, పండ్లు బాగా సెట్ అవుతాయి. అందుకని ప్రెగ్నెన్సీలో కూడా ఏం చేస్తాం, బుజ్జి గారు మాకు ప్రెగ్నెన్సీలో జనరల్ టానిక్గా ఏం చెప్పేవాళ్ళు అంటే 5-ఫాస్తో పాటు CF ఇవ్వమని చెప్పేవాళ్ళు. అది మీ క్లాస్లో కూడా అంతకుముందు చెప్పానండి. ఎందుకు CF అని చెప్పారు అంటే కారణం అడిగారు ఎవరో, అప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్తున్నాను. 5-ఫాస్తో పాటు కాంబినేషన్లో CF ఎందుకు ఇమ్మన్నారంటే CFలో ఎలాస్టిసిటీ ఇచ్చే గుణం ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీలో దాన్ని ఎక్కువ మటుకు రికమెండ్ చేస్తాం. 5-ఫాస్తో పాటు లేదా CP CF 2 ఇవ్వండి చాలు, మీద అవేవి అక్కర్లేదు. MP CF MP FP అక్కర్లేదు, ఎందుకంటే జనరల్గా ఆల్రెడీ లోపల ఉంటుంది, దాని సిమ్టమ్స్ ఏం లేవు.
కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం సిపిసిఎఫ్ రెండు కూడా కాంబినేషన్లో ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. మర్చిపోకండి, ఈ రెండు కూడా కలిపి ప్రెగ్నెన్సీలో ఎవరికైనా సరే వాళ్ళు ఏం చేస్తారు, కాల్షియం టాబ్లెట్ ఇస్తారు. అది ఆపేసి మనం ఇది ఇవ్వచ్చు. కాల్షియం టాబ్లెట్ ఇవ్వక్కర్లేదని చెప్పొచ్చు మీరు. నేను చాలాసార్లు కేసెస్లో అట్లే చేస్తాను. కాల్షియం టాబ్లెట్స్ అవసరం లేదంటే నేను ఎంతకైనా మంచి పొటెంటివ్ ఫామ్ ఇస్తానని చెప్పేసి కాల్షియం ఉండేవి ఆర్గానిక్గా ఉండేవి తీసుకోమని చెప్పి ఏవేవి పాలు, పండ్లు, మజ్జిగ ఇలాంటివన్నీ తీసుకోమని చెప్పి దాంతో పాటుగా సిఎఫ్సిపి ఇస్తా. 3 పూట్ల 2 వేసుకోమని చెప్తాను. ఎక్సలెంట్, దానికన్నా చాలా రెట్లు బాగా పనిచేస్తుంది మనం. ఓకే సార్ ఎన్ని నెలలు వాడచ్చు సార్ అట్లా ప్రెగ్నెన్సీ వాళ్ళు? అట్లా ఏ 9th నెల మంత్ నుంచి ఏ నెల వాడచ్చు, 9th మంత్ తర్వాత కూడా వాడుకోవచ్చు, డెలివరీ 3rd మంత్ వరకు కూడా వాడుకోవచ్చు. స్టార్టింగ్ సార్? స్టార్టింగ్ లో 1st మంత్ నుంచి వాడుకోవచ్చు. ఎందుకు 3rd మంత్ నుంచి వాడుకోండి, సేఫ్. యాక్చువల్ చెప్పాలంటే 3rd మంత్ నుంచి ఇది ఇంకా బెటర్. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సిఎఫ్ లవణం తగ్గు వల్ల వచ్చే పండ్లు పుచ్చిపోవడం, గోర్లు పుచ్చిపోవడం, గోర్లు, చర్మమందలి సందాయక ధాతువులైన రక్తనాళాలు. ఇదొకటి మంచి పాయింట్ చెప్తాను, ఇది చెప్తాను. రక్తనాళాలు అనేది గుర్తు చేసుకోండి, నేను చెప్తాను. ఒకవేళ మర్చిపోయినా మీరు గుర్తు చేయండి. రక్తనాళాల్లో గోడలేందో ఇది ఉంటుంది. ఆ వాటిలో కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ రక్తనాళం లొబ్బుట, ధమనులు, సిరలు సంబంధించి రక్త కంతులు. రక్తనాళాల్లో కూడా ఎలాస్టిసిటీ ఉంటుందా ఉండదా చెప్పండి? రక్తనాళాల్లో ఎలాస్టిసిటీ లేకపోతే రక్తం ఎట్లా పోతుంది? రక్తనాళాలు సర్క్యులర్ అండ్ వర్టికల్ మోషన్స్ ఉంటాయి. అందులో రౌండ్గా ఉండేవి కొన్ని, పొడుగా ఉండేవి 2 ఉంటాయి నాళాలు. రక్తనాళాల్లో దారాలు అనుకోవచ్చు, లేకపోతే లిగమెంట్స్ అనుకోవచ్చు. అయితే అవి కాంట్రాక్ట్ రిలాక్సేషన్ రక్తనాళాలు అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, రక్తం కొంచెం ముందుకు వెళ్తుంది కదా. అయితే అలాంటి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఇచ్చే గుణం ఏది ఇస్తుంది? కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఇచ్చేది ఏది? ఎలాస్టిసిటీ ఇచ్చేది సిఎఫ్. అందుకని అలాంటి వయసు వచ్చిన తర్వాత రక్తనాళాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే డైలీ కూడా CF6X ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. రక్తనాళాలు ఎస్పెషల్లీ హార్ట్లో ఏమైంది, బ్లాక్ అయింది, అర్థమైందా? లేకపోతే స్టోన్ ఏర్పడింది, వీటన్నింటిలో కూడా సిఎఫ్ ఇచ్చేయచ్చు మీరు సేఫ్గా. CF6X. రక్తనాళాల్లో అసలు హార్ట్లో బ్లాక్ ఎందుకు అవుతాయి చెప్పండి? రక్తనాళాల్లో ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అయితే ప్రక్రియ ఉందో అది స్లోగా అవుతుంది. స్లో అయినప్పుడు అక్కడ బ్లడ్ సప్లై ఫాస్ట్గా కాకుండా స్లోగా అయిపోద్ది. రక్తనాళాల్లో ప్రెషర్ తగ్గిపోయినప్పుడు రాను స్టాగ్నేట్ అయ్యి అప్పుడు బ్లాక్ అవుతుంది. హార్ట్లో బ్లాక్ అవుతాయి అంటారు, లేకపోతే రక్తనాళాల్లో ముడిచిపోతాయి అంటారు, లేకపోతే వెరికోజ్ వెయిన్స్ అవి కూడా రిలాక్సేషన్ ఆఫ్ ది ఎలాస్టిసిటీ ఆఫ్ ది వెసల్స్. ఇలాంటివన్నింటిలో కూడా కాల్కేరియా ఫ్లోర్ ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టు. ఎముకలు ఎరిగిన ఒకటే కాదు, హార్ట్ అటాక్ వచ్చింది, CF6 డైలీ పెట్టండి, అర్థమైందా? ఒక వయసు వచ్చిన తర్వాత CF ఎక్కువగా మనకు ఇండికేట్ అవుతూ ఉంటుంది. రక్తనాళాలు మళ్ళీ ఎలాస్టిసిటీ వచ్చేట్టుగా అక్కడ ఈ లవణం దాన్ని పని చేస్తుంది. అందుకని ఒక వయసు వచ్చిన తర్వాత రక్తనాళాల్లో హార్ట్ బ్లాక్స్ కానీ లేకపోతే ఎలాంటివైనా సరే మీరు CF6X సేఫ్గా ఇచ్చేయచ్చండి. జూనియర్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, CF ఇప్పటి నుంచి ఇవ్వండి మీరు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీరు చాలా క్లియర్గా అనిపిస్తుంటారు. నెక్స్ట్ ఎముకలకు దెబ్బలు తగులుట, ఇలాంటి వాటిలో కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఎలాంటి ఎముకలకు దెబ్బ తగిలింది, బాగా దెబ్బ తగిలింది ఎముకలకి, అక్కడ గ్రాన్యులేషన్ ఏర్పడాలా, మళ్ళీ CF6X ఇస్తే అక్కడ ఎలాస్టిసిటీ ఏర్పడి మళ్ళీ అక్కడ గ్రాన్యులేషన్ ఏర్పడి ఆ ఎముక దెబ్బ మొత్తం చాలా ఫాస్ట్గా మానుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఎముకలు ఫ్రాక్చర్స్లో కానీ ఎముకల్లో కూడా
ఎముకలు విరిగినప్పుడు కానీ ఎముకలు పొచ్చిపోయినప్పుడు కానీ ఎముకలకు అప్పుడు ఏం చేస్తాం? CF6 డైలీ ఇవ్వండి. అయితే ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయి, అప్పుడు ఏం లవణాలు ఇస్తాం చెప్పండి? ఫ్రాక్చర్స్ ఆఫ్ ది బోన్స్ లో ఏమి ఇస్తాం మనం? సిపితో పాటు సింఫైటమ్ మామూలుగా మదర్ టించర్ అయితే సింఫైటమ్ ఇస్తాం. సిపి ప్లస్ ఏమ్మా కూడా మాస్టర్ గారు చెప్పండి అతిజ గారు. మదర్ టించర్ సింఫోటమ్ మాస్టర్ గారు. చెప్తాను మదర్ టించర్స్ కూడా వచ్చాయి చెప్తాను. CF అండ్ CP ఇవ్వండి. CF అండ్ CP డైలీ డోస్ గా మీరు ఫ్రాక్చర్స్ అన్నిట్లో కూడా ఇచ్చేయచ్చు. అయిన తర్వాత ఫ్రాక్చర్స్ కి సింఫైటమ్ మదర్ టించర్ కన్నా 6 పెట్టండి. ఎందుకు? గ్రాన్యులేషన్ ఇంకొంచెం బాగా హై లెవెల్లోకి జరగాలి మనకి. అందుకని సింఫైటమ్ 6 ఇంకా బాగా పనిచేస్తుంది. డైలీ డోస్ ఒక 21 డేస్ కానీ 30 డేస్ డైలీ ఒక 30 డేస్ ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి డైలీ సింఫైటమ్ 6 నైట్ టైం డైలీ ఒక డోస్ పెడతాను నేను. ఈ గారు ఇచ్చిన నోట్స్ క్లియర్గా ఉంది. సింఫైటమ్ 6 డైలీ డోస్గా ఇస్తే ఎముకలన్నీ కూడా దగ్గరగా అతుక్కుంటాయి. అయిన తర్వాత CF అండ్ CP కాంబినేషన్లో ఉదయం మధ్యాహ్నం పెట్టండి. ఇది ఫ్రాక్చర్స్ ఆఫ్ ఇది ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ యొక్క రెగ్యులర్ ట్రీట్మెంట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుందండి. అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ కానీ సిమ్టమెటిక్ గా మీరు ఏ మంది అని ఇచ్చుకోండి. రుక్సాస్ ఇస్తారా, ఆర్నిగా ఇస్తారా, లేకపోతే వేరే ఏదైనా ఇస్తారా చూసుకో, వాళ్ళ ఇష్టం. కానీ డైలీ డోస్గా మాత్రం CP CF ఉదయం మధ్యాహ్నం, నైట్కి సింఫైటమ్ 6. అజీరా గారు ఓకేనా? ఓకే సార్. మాస్టర్ గారు ఇంకోటి ఫైబ్రాయిడ్స్ కి CF కూడా పెట్టారు కదా. ఇంకా రాలేదు, అడిగి వస్తా. ఓకేనా? ఎక్కడుంటారమ్మా మీరు? ఏం చేస్తారమ్మా? నేను నెల్లూరు నుంచి అండి, మన శివకుమార్ డాక్టర్ దగ్గర వాలంటీర్ గా చేస్తున్నానండి. ఓకే అమ్మా, అయితే మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ వైద్యాలు స్టార్ట్ చేయొచ్చమ్మా. మంచిగా నేర్చుకోండి. ఈ ద్వాసలాంటి చికిత్స బాగా నేర్చుకోండి. ఓకేనండి. అది 4 years నుంచి డాక్టర్ దగ్గర సర్వీస్ చేస్తున్నాను మాస్టర్ గారు. అమ్మా అట్లనే నేర్చుకోండి. మరి ఈ లవణాలతో మీరు వైద్యాలు ప్రారంభించుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సరేనా? ఓకే మాస్టర్, అలాగేనండి. వాసుదేవ్ అండి. ఓకే, అట్లా పన్ను పుచ్చిపోయినప్పుడు సింఫైటమ్ ఇస్తాం కదా సార్. సింఫైటమ్ 6 సార్ సింఫైటమ్ 6 ఇస్తాం కదా. 6C ఈ రూటా బెల్లిస్పర్ ఎప్పుడు వేయాల్సి వస్తుంది సార్? అయితే దెబ్బలు తగిలినప్పుడు సింఫైటమ్ ఏమో గ్రాన్యులేషన్ ని తీసుకొస్తుంది. ఒక 21 డేస్ 30 డేస్ తర్వాత ఆల్మోస్ట్ అతుకుపోయిన తర్వాత ఎముకల పైన ఉండే లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయ్యి అట్లా ఉంటాయి. అవి 2 రకాలుగా డ్యామేజ్ అవుతాయి. ఒకటేమో దెబ్బ తగిలినప్పుడు దెబ్బల వల్ల డ్యామేజ్ అయింది, ఒకటి లిగమెంట్స్ పైన లిగమెంట్స్ ఉంటాయి. ఎముకల పైన కండరాల్లో ఎముకలకి అతుక్కునే లిగమెంట్స్ ఉంటాయి, అవి దెబ్బ వల్ల డ్యామేజ్ అవుతాయి ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళు బాగా ఇమ్మొబిలేషన్ చేస్తారు, అంటే కదలకుండా దాన్ని అట్లాగే పెడతారు 30 డేస్. అప్పుడు కూడా యొక్క లిగమెంట్స్ దెబ్బతింటాయి. అప్పుడు మనం రూటా 30 కానీ 200 కానీ 3-4 డోసులో దాని అవసరాన్ని బట్టి అకేషన్ బట్టి ఇస్తే అప్పుడు ఆ లిగమెంట్స్ ని మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొస్తుంది. ఇక్కడ మనకి రూటా అనేది ఎక్సలెంట్ పనిచేస్తుంది లిగమెంట్స్ మీద. ఎప్పుడు ఫ్రాక్చర్ హీల్ అయిన తర్వాత నెక్స్ట్ సింఫైటమ్ తర్వాత కండిషన్ లో రూటా వస్తుంది. అయిన తర్వాత బెల్లిస్పర్ ఎప్పుడు వస్తుంది అంటే సార్ ఇప్పుడు ఎన్ని నెలలు వచ్చారు అలాగా? ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది, వాళ్ళు వేస్తారు కదా సార్, స్క్రూస్ వేస్తారు కదా సార్. సింఫైటమ్ 6 30 డేస్ ఇవ్వండి. 30 డేస్ ఇవి సార్. CF CP అవి సార్, అవి ఒక 2 months 3 months ఇవ్వచ్చు, ఫ్రాక్చర్ ని బట్టి 3 months సార్. 3 months ఇవ్వచ్చు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. అట్లా ఏమైంది? రూటా దయాకర్ అడిగారు కదా, రూటా. నెక్స్ట్ బెల్లిస్పర్ 2 రకాలుగా పనిచేస్తుంది. గోరు చుట్టూ గోరు కానీ దెబ్బ తగిలి అక్కడ చీమ పట్టినా ఏదైనా కూడా హైపెరిగిన తర్వాత బెల్లిస్పర్ ఎక్సలెంట్ పనిచేస్తుంది గోరు దెబ్బ తగిలితే. రెండోది ఎక్కువ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ ఎక్కువ రేడియేషన్ కానీ ఎక్కువ అయినప్పుడు ఆర్గాన్స్ లోపల ఒక రకమైన అట్లా ఎక్కువ రిపీట్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి.
అలాంటి కాంప్లికేషన్స్, అలాంటి ఆర్గాన్స్ ఎఫెక్ట్ చూపించినప్పుడు, రిపీటెడ్ గా రేడియేషన్ వచ్చినప్పుడు, అలాంటి వాటిలో, అలాంటి దెబ్బల్లో బెల్లిస్పర్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. అయిన తర్వాత ఎక్కువ రేడియేషన్ చేస్తూ ఉంటారు కొంతమంది ప్రెగ్నెన్సీలో, వారానికి ఒకసారి అంటే స్కాన్ చేస్తూ ఉంటారు సిరీస్లో, ఎక్స్పెషల్లీ సిరీస్లో. అప్పుడు వచ్చే ఆ పుట్టిన పిల్లల్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా బెల్లిస్పర్ చూసుకోండి, ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఓకే సార్ ఇప్పుడు క్యాన్సర్ లో కూడా ఎక్కువ రేడియేషన్ ఇస్తారు కదా, క్యాన్సర్ లో కూడా సార్ కట్ అవుతుంది మీ వాయిస్. క్యాన్సర్ లో కూడా ఎక్కువ రేడియేషన్ ఇస్తారు కదా, ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజ్ చేస్తారు కదా సార్ వాళ్ళు, ఎందుకంటే వాటిలో బెల్లిస్పర్ వస్తుంది, బెల్లిస్పర్ వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ సో మనం సిఎఫ్కి వెళ్దాం. నెక్స్ట్ సార్ బెల్లిస్పర్ ఏ పవర్ లో వాడాలి సార్? మదర్ టీచరా 6 బెల్లిస్పర్ దాన్ని బట్టి 6 or 30 ఇంజురీని బట్టి. ఓకే 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 థ్యాంక్ యూ. ఒకవేళ ప్రెగ్నెన్సీలో అట్లా వచ్చి రేడియేషన్ వచ్చి పిల్లల్లో ప్రాబ్లం వచ్చింది అనుకో, బెల్లిస్పర్ 1 ml ఇవ్వండి. నెక్స్ట్ డిప్తీరియా, కొన్నాళ్ళుగా టాన్సిల్స్, ఇలాంటి వాటిలో కూడా పనిచేస్తుంది. రక్తనాళాలు సంకోచం వ్యాకోచం సరిగా లేక బీపీ, హై బీపీ కానీ లో బీపీ కానీ వస్తే కూడా అలాంటి వాటిలో కూడా రౌల్వియా సర్పెంటంతో పాటుగా సిఎఫ్ ఇవ్వండి. ఏది రక్తనాళాల ఎక్కువ తక్కువల వల్ల వచ్చే వాటిలో బీపీ సరిగా లేకపోవడం. నెక్స్ట్ కంటి కొరుపులు కూడా ఇక్కడ వచ్చి విపరీతంగా హార్డ్గా అయిపోతాయి. అలాంటి వాటిలో కూడా CF66 ఎక్సలెంట్ పనిచేస్తుంది. కంటి కొరుపులు, స్టైస్ అంటారు ఇంగ్లీష్లో అయితే, ఐ స్టైస్. ఓకే నెక్స్ట్ మాస్టర్ గారు, ఈ వాస్కులర్ ప్రాబ్లం అనేది వస్తుంటే చూసారా చాలా మందికి, రక్త ప్రసరణ సరిగా లేదని. అవునండి, దానికి మాస్టర్ గారు వాటిలో కూడా కాల్కియర్ ఫ్లో చాలా బాగా ఇచ్చేయచ్చండి. రక్త ప్రసరణ సరిగా లేదంటే, అంటే కొలెస్ట్రాల్ వల్ల కానప్పుడు ఓన్లీ ఈ యొక్క రక్తనాళాలు ఎలాస్టిసిటీ తగ్గివల్లి దానివల్ల వస్తుంది అంటే మాత్రం మీరు క్లియర్గా CF66 ఇచ్చేయచ్చండి. ఓకేనా కృష్ణమోహన్ గారు? ఓకేనా? కొలెస్ట్రాల్ వల్ల అయితే ఏంటి సార్ అది? కొలెస్ట్రాల్ వల్ల మళ్ళీ అది వేరు, దాని యొక్క పాథోఫిజియాలజీ వేరు. డైజెషన్ సరిగా లేక KM కానీ అలాంటివి ఉంటాయి. KM66 సెల్డోని మదర్ టించర్ అలాంటివి పెట్టుకోండి. నెక్స్ట్ అయిన తర్వాత గర్భాశయంలో కూడా కంతులు ఏర్పడతాయి, గడ్డలు ఏర్పడతాయి. గర్భాశయంలో గడ్డలు ఏర్పడ్డప్పుడు కూడా కాల్కేరియా ఫ్లోర్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. కాల్కేరియా ఫ్లోరు మీరు 3 పూట్లు అయిపోవచ్చు మీ మెయిన్ డేస్తో పాటు. నెక్స్ట్ కాల్కేరియా ఫ్లోర్ అండ్ సైలీషియన్ లవణములు చాలా నియమితంగా వాడవలను. తరచుగా వాడినచో ప్రమాదం. ఎందుకు? ఇది లోతైన మందు కనుక. కాల్కేరియా ఫ్లోర్ అంటే మనం 6Xలో వాడుతున్నాం కనుక పర్వాలేదు. పొటెన్సీలో వాడాలంటే చాలా లోతుగా పనిచేసే అవసరం సెంటిసిమల్లో. నెక్స్ట్ గ్రంథులు గట్టిపడ్డం, లింఫ్ నోట్స్ గట్టిపడ్డం కూడా ఇది కాల్కేరియా ఫ్లోర్ బాగా పనిచేస్తాయి. లింఫ్ నోట్స్ కూడా బాగా కొందరికి వాస్తాయి. ఇది మా సైడ్ ఏమంటారు, వాటిని గజ్జలో ఉరుము దిగింది అంటారు, మెడలో ఉరుము దిగింది అంటారు. వాళ్ళకు కూడా కాల్కేరియా ఫ్లోర్ 66 బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ పంటి నొప్పికి ఇంతకుముందు చెప్పుకున్నాం. క్యాటరాక్ట్ ఇది చెప్పుకోలే, మర్చిపోయాం. క్యాటరాక్ట్ ఎందుకు వస్తుంది చెప్పండి? లెన్స్లో ఉండే ఎలాస్టిసిటీ తగ్గడం వల్ల. లెన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ కన్నులో ఎలాస్టిసిటీ ఉంటుంది, అది తగ్గడం వల్ల క్యాటరాక్ట్ వస్తుంది. క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి మీరు డైలీ CF66 డైలీ డోస్ ఇవ్వండి, క్యాటరాక్ట్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా సినెరేరియా మరిటిమా అనే సినెరేరియా మరిటిమా అనే ఒక ఐ డ్రాప్స్ ఉంటాయి. అంతకుముందు రెక్కాకు ఉండేవి, మిగతా వాళ్ళు ఉన్నాయి. ఆ క్యాటరాక్ట్ ఉండే వాళ్ళకి ఈ 2 కాంబినేషన్లు ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందండి. ఏవి? క్యాటరాక్ట్ ఉండే వాళ్ళకి CF66 ఇచ్చుకుంటూ పైగా
సినెరియరీ ఐ డ్రాప్స్, హోమియోపతి మదర్ టీచర్తో తయారు చేసింది ఐ డ్రాప్స్, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా రెక్వాక్తో సంబంధించిన సినెరీ ఐ డ్రాప్స్ వాడతారు హోమియోపతిది. ఓకే, నెక్స్ట్ జాయింట్స్ దెబ్బతిన్నప్పుడు కూడా కాల్కేరియా ఫ్లోర్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. నెక్స్ట్ సినేరియా ఎక్స్క్యూజ్ మీ సార్, సినేరియా ఐ డ్రాప్స్ ఇచ్చినప్పుడు కొన్ని మంట పెడతాయి కదండి ఒక డ్రాప్ లోనే. అది ఆల్కహాల్ వితౌట్ ఆల్కహాల్ అని ఉంటుంది. మీరు అదే తీసుకోవాలి సార్. కాంబినేషన్ చూసుకోవాలన్నమాట. వితౌట్ ఆల్కహాల్ అయితే కావు. అట్లా అంటే వితౌట్ ఆల్కహాల్ ఆల్కహాల్ మంచిదండి. అంటే మంటలు వేసేది ఆల్కహాల్ అయితే మంటలు వేస్తుంది, వితౌట్ ఆల్కహాల్ అయితే మంటలు లేవదు. ఏదైనా రిజల్ట్ ఒకటే కదా సార్. డాక్టర్ గారు వితౌట్ ఆల్కహాల్ బాగా పనిచేస్తుందండి. మా మదర్ కు వాడాను, వితౌట్ ఆల్కహాల్ బాగా పనిచేస్తుంది క్యాటరాక్ట్ లో. అవును, అందుకని రెక్వాక్ సినెరియా బాగుంటుంది. కానీ ఇప్పుడు దొరకట్లేదు కనుక ఈ మధ్య షాబే ఇండియాది బాగానే ఉంది, ఎస్బిఎల్ది బాగానే ఉంది. ఓకే, ఎస్బిఎల్ బాగుంది సార్. అవును, ఎస్బిఎల్ బాగుంది. నెక్స్ట్ అయిన తర్వాత కన్నురెప్పలు అయిపోయింది. ఇంకోటి ఏది అనుకున్నాం, గ్రంథులు వాచి గట్టిపడ్డప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. మాంసం ఒక్కటే కాదు, స్త్రీలలో స్తనములు, పురుషుల్లో వృషణాలు గట్టిపడి దాన్ని హైడ్రాసిల్ అంటారు, లేకపోతే హెర్నియా అంటారు. హెర్నియాలో కానీ హెర్నియా వేరు, హైడ్రోసిల్ వేరు. హైడ్రోసిల్లో బాగా సిఎఫ్ పనిచేస్తుంది. హెర్నియాలో కూడా ఈ యొక్క రక్తనాళ ఎలాస్టిసిటీ కంట్రోల్ యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల హెర్నియా వస్తుంది. వాటిలో కూడా ఎనీ టైప్ ఆఫ్ హెర్నియాలో కూడా CF66 మీకు బాగా పనిచేస్తుందండి. ఎనీ టైప్ ఆఫ్ హెర్నియా CF66 డైలీ మదర్ టీచర్ పెట్టుకుంటూ దాని కాంబినేషన్లో బెల్లిస్పర్ మదర్ టీచర్ పెట్టండి. బెల్లిస్పర్ మదర్ టీచర్ ఎక్సలెంట్ పనిచేస్తుంది హెర్నియాస్లో. నెక్స్ట్ పుట్టే పిల్లల్లో హెర్నియా వచ్చిందనుకో ఏం మంది ఇస్తారు? పుట్టంగానే హెర్నియా వచ్చింది, బొడ్డు దగ్గర హెర్నియా వచ్చి తగ్గట్లేదు, వారం 10 రోజులు అయిన తర్వాత కూడా నెక్స్ట్రామ్గా 200 కానీ 30 కానీ డోస్ ఇవ్వండి, హెర్నియా తగ్గిపోద్ది. నేను చూశాను, 5-6 కేసులో చూశాను. పుట్టంగానే వస్తే నెక్స్ట్రామ్గా ఇస్తే తగ్గిపోతుంది హెర్నియా. దాంతోపాటు మీరు బెల్లిస్పర్ మదర్ టీచర్ కానీ 6 కానీ పెట్టుకోవచ్చు. దాంతోపాటు CF66 కూడా ఇవ్వండి అలాంటి అబ్బాయికి. ఎందుకు? వాళ్ళ లోపల ఎలాస్టిసిటీ తగ్గి ఉంది అని అర్థం. అలాంటి వాళ్ళకి మీరు లవణం ఇల్లే పెట్టవచ్చు, CF66 లవణం పెట్టవచ్చు. ఓకే, స్తనాలు గట్టిపడ్డం, స్తనాల్లో గట్టిగా ఉంటాయి కొందరికి. లోపల గ్లాండ్స్ అనేవి ఒక ఓటి కన్నా ఎంత రాయి కన్నా గట్టిగా ఉంటాయి కొందరికైతే. అలాంటి వాళ్ళకి మీరు CF66 పెడితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. నెక్స్ట్ వృషణములు అంటే బీజములు, పురుషుల్లో బీజాలు, అండాలు బీజాలు అంటారు వాటిని, సారీ. అలాంటి టెస్టికల్స్ లో కూడా వచ్చే అవి కూడా గట్టిపడడం కానీ అలాంటి వాటిలో కూడా CF ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ గర్భవతులకు, స్త్రీలకు నీరు పట్టుట, వాపులు ఇలాంటి వాటిలో కూడా చెప్పాం. ఇంతకుముందు గర్భాశయంలో వాళ్ళకి నీరు వచ్చేవి కానీ వాళ్ళు గట్టిపడ్డం కానీ వాటిలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. శరీరంలోని కండరములు గట్టిపడడం, మెత్తబడడం ఇలాంటి వాటిలో కూడా గట్టిపడడం కానీ ఎముకలు మెత్తబడడం కానీ ఇలాంటి హార్ట్ ఇష్యూస్ ఏమో సాఫ్ట్ అయినప్పుడు, సాఫ్ట్ ఇష్యూస్ హార్డ్ అయినప్పుడు డ్యూ టు ఎలాస్టిసిటీ ఇంబ్యాలెన్స్. అలాంటి వాటిలో మీరు CF66 కాంబినేషన్లో ఇస్తే చాలా బాగా రిజల్ట్స్ వస్తాయండి. ప్రెగ్నెన్సీలో CF తో పాటు CB పెట్టండి, చాలా బాగా. ఓకేనా సార్? నీటి యొక్క ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు నాట్రమూర్ బాగా పనిచేస్తుంది అంటున్నారు కదా సార్? నాట్రమూర్ 66. అవును. ఇక్కడ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వాటర్ యూరిన్ ఫ్లో సరిగ్గా లేక కొన్ని వాపులు వస్తాయి కదా చంద్రకాంత్, వాళ్ళకి CF తో పాటు NM పెట్టండి కాంబినేషన్ లో, NM అండ్ CF. వెరికోస్ వెయిన్స్ అండి, వెరికోస్ వెయిన్స్ CF ఇవ్వండి సార్. వెరికోస్ వెయిన్స్ డైలీ డోస్ CF ఉదయం 3 పూట్ల పెట్టండి. ఇంకా డౌట్స్ ఎవరైనా అడగండి సార్. CF NM దేని గురించి చెప్పారు? ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే ఎలాంటి వాటిలో కానీ కాళ్ళు ఈ యొక్క యాంకిల్ చుట్టూ వాపు వస్తుంది,
అలాంటి వాటిలో ఎన్ఎంతో పాటు సిఎఫ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో. సార్ ఇప్పుడు చెప్పండి. అర్థరైటిస్ లో వాటిల్లో జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు అక్కడ ఆ కార్టిలేజ్ సరిగిపోతాయి కదా, అప్పుడు సిఎఫ్ ఇవ్వచ్చా? సిపితో పాటు సిఎఫ్ 2 ఇవ్వండి, చాలా బాగా రిజల్ట్స్ ఓకే. వస్తాయి. పెయిన్ ఎక్కువగా ఉంటే ఎంపీ కూడా ఇవ్వండి, పెయిన్ ఎక్కువగా ఉంటే ఎంపీ ప్రోస్టేట్ కూడా కాంబినేషన్ లో ఇవ్వండి. ఓకే. ప్రోస్టేట్ ప్రాబ్లం కి ఏమి ఇవ్వచ్చు సార్? ప్రోస్టేట్ ప్రాబ్లం కి ఇది కాదు, ప్రోస్టేట్ మళ్ళీ అది వేరు, మొత్తం సబ్జెక్ట్ అంతా వేరు. ప్రోస్టేట్ ప్రాబ్లం కి సిఎఫ్ కొంతవరకే పనిచేస్తుంది, కానీ ఇవ్వచ్చు కూడా మీరు అట్లా, ఎందుకంటే ఎలాస్టిసిటీ తగ్గడం కూడా ప్రోస్టేట్ లో ఒక లక్షణం. మీరు ప్రోస్టేట్ ప్రాబ్లం కూడా సిఎఫ్ ఇచ్చి చూడొచ్చు, చేస్తుంది. ఇంకా సార్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు బెల్లిస్పర్ 1M డెలివరీ తర్వాత పిల్లలు ఏ లక్షణాలు చూస్తే ఇవ్వాల్సి వస్తుంది సార్? అబ్నార్మాలిటీ ఇన్ గ్రోత్ అని ఎనీ అబ్నార్మాలిటీ, జెనెటిక్ అబ్నార్మాలిటీస్. ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉండి ఎక్కువ అబ్యూజ్ ఆఫ్ ది రేడియేషన్ అంటారు దాన్ని. కొందరు సరిగా డెవలప్ కారు, అలాంటి వాళ్ళలో మీరు సిఎఫ్ బెల్లిస్పర్మ్ ఇస్తే ఆ యొక్క వ్యాక్సినేషన్, ఆ యొక్క రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ తీసేస్తుంది. అంటే బెల్లిస్పర్ 1Mకి లక్షణాలు వేరే ఉన్నాయి సార్, ఏమన్నా ప్రత్యేకంగా జనరల్గా అక్కడగా బెల్లిస్పరే మీరు శివకుమార్ గారు, బెల్లిస్పరే. అంటే దానికి హై లెవెల్లో బెల్లిస్పర్ ఎక్కడ 1M ఎందుకు చెప్పానంటే అక్కడ హై లెవెల్లో జెనెటిక్ లెవెల్లో డిసార్డర్స్ వచ్చాయి. ఫిజికల్ లెవెల్లో మనం ఎక్కువగా దాన్ని క్యూర్ చేయలేం, అందుకని 1M చెప్పాను. అదే ఎక్కడ బెల్లిస్పర్కి ఎక్కడ డీటెయిల్ గా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు సార్, మామూలు చిన్నగా ఉంటుంది తప్ప. అదే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆటిజం లో పనిచేస్తుంది సార్ బెల్లిస్పర్? ఆటిజం లో డ్యూ టు రేడియేషన్ పనిచేస్తుంది, ఆటిజం డ్యూ టు మల్టిపుల్ రేడియేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పనిచేస్తుంది. నమస్కారం సార్. యాక్చువల్ గా ఒక 4 years బ్యాక్ వాలీబాల్ ఆడుతున్నప్పుడు మన ఫింగర్ అంటే చేతి వేలికి దెబ్బ తగిలింది. సో అది తగ్గింది, ఎక్స్రే తీస్తే అది ఫ్రాక్చర్ అయితే మొత్తం తగ్గిన తర్వాత ఈ మధ్య 2 years 1 year బ్యాక్ మళ్ళీ అది ఫిజియోథెరపీ అవన్నీ చేయించారు. తర్వాత ఈ మధ్య మళ్ళీ అది బెండ్ అయిపోయి అది పైకి ఫోల్డ్ చేస్తుంటే అట్లానే వస్తుంది. అది మేబీ వీటిలో టిష్యూ సాల్స్ లో ఏమైనా అవుతుందా, లేకపోతే అది అంటే బాగా 4 years అయింది కదా, దానికి ఎట్లా చేయొచ్చు సార్ దాన్ని? సార్ మీరు యాక్చువల్ గా చూసుకొని అక్కడ అంటే ఎముక అయితే అతుక్కుంది కదా సార్, ఎముక అతుక్కుంది సార్, మళ్ళీ రిలాప్స్ అయింది అది. రూటా కానీ లేదా ఓల్డ్ ఇంజురీస్ అందులో యాసిడ్ సల్ఫా అలాంటివి చూసుకుంటూ ఒకవేళ సిమ్టమ్ ఏది ఉంటే అది ఇచ్చుకుంటూ డైలీ డోస్ గా మీరు సిఎఫ్ పెట్టండి రవికుమార్ గారు. సిఎఫ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. విజయ్ కుమార్ గారు. ఏం లేదు సార్, దీనిలో ఆయన ఇప్పుడు ఇందాక అడిగినప్పుడు అన్కంట్రోల్డ్ మూవ్మెంట్ కదా, కాస్టికం పనిచేయదా? బెండ్ అవుతుంది మళ్ళీ స్ట్రైట్ గా రావట్లేదు, కాస్టికం పనిచేయదా? సార్ అది కొంత యాక్చువల్ ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంజురీ మానిన తర్వాత ఎందుకు రీగ్రోత్ అయింది ఆలోచించాల. రవికుమార్ గారు చెప్పిన కేసులో అసలు ఎందుకు రీగ్రోత్ అయింది అని దాన్ని అనలైజ్ చేసుకుంటే అప్పుడు రకరకాలుగా క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఆ క్వశ్చన్ ని బట్టి డ్రగ్ సెలెక్ట్ చేస్తాం. అందుకని ఒక డ్రగ్ చెప్పలేకపోయాను నేను. ఎందుకు వై అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు మానినప్పుడు మళ్ళీ ఎందుకు రావాలా కదా, అంటే మళ్ళీ దాని మీద దెబ్బ తగిలి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే కారణాలు కూడా. ఆ కారణాన్ని బట్టి మందు ఉంటుంది. దెబ్బ తగిలితే మళ్ళీ ఇంకో మందు, మళ్ళీ ఒకవేళ సిబిలిటిక్ మ్యాజం రన్ అవుతుంది అనుకోండి, కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వాలి. లేదా ఓన్లీ నరాలు దెబ్బతిన్నాయి అనుకోండి, కాస్టికం ఇవ్వచ్చు సార్ అన్నట్టు. లిగమెంట్స్ ఏమైనా సరిగా హీల్ కాలేదనుకోండి, రూటా కానీ బెల్లిస్పర్ కానీ అలాంటివి ఇవ్వచ్చు. అట్లా అనమాట. అప్పుడు రీగ్రోత్ అయిందంటే మళ్ళీ ఇక్కడ ఎమోషన్స్ కానీ ఆ రిలేషన్స్ ఎక్కడో దెబ్బతింటుంది. అది మళ్ళీ వేరే సెన్స్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయి? సార్ ఆనలకి CF6X డైలీ 3 times ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చండి, ఆనలకి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆశీష గారు. సార్ సార్ చెప్పండి. నారాజు గారు. సార్ లాస్ట్ వీక్ నెటోసల్ఫ్ చెప్పినప్పుడు అది లివర్ కంప్లైంట్స్ లో బాగా దాని ఎఫినిటీ బాగుంటుంది చెప్పున్నారు కదా సార్. ఏ సార్? నెటోసల్ఫ్ చెప్పినప్పుడు లివర్ సంబంధించిన కంప్లైంట్స్ లో దాని ఎఫినిటీ బాగుంటుంది చెప్పిన్నారు. అయితే రీసెంట్ గా ఒక కేసు మా ఫ్రెండ్ అనే ఒక 45 years ఏజ్ సార్, అతనికి కంప్లీట్ గా లివర్ అనేది
డ్యామేజ్ అయిపోయి ఉంటే వేరే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది సార్. వాళ్ళ సిస్టరే డొనేట్ చేశారు అతనికి. సో ఇప్పుడు ఈ డొనేట్ చేసిన వాళ్ళకు మళ్ళీ లివర్ నార్మల్ గ్రోత్ రావడానికి కానీ, ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ అది కొంచెం సెట్ కావడానికి కానీ, మన ఈ టిష్యూ సాల్స్ అనేవి మనం కొద్దిగా ఒక లాంగ్ టర్మ్ గా పెట్టుకోవడం అనేది మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది సార్? ఇంకేమన్నా ఫార్మేట్? నాట్రమ్ సల్ఫ్స్ తో పాటు యాక్చువల్ గా ఓన్లీ లివరే అనుకుంటున్నారు. లివర్ గ్రోత్ కావాలి అంటే దాంతో పాటు అశ్వగంధ ఇవ్వండి. అశ్వగంధ, చెరిడోనియం. ఓకే, చెరిడోనియం మొదటి మట్టి తెలుసు, ఈ రెండు కలిపి ఇవ్వండి ఓకే మదర్ నేచర్ లో. ఓకే చాలా రిజల్ట్స్ వస్తుంది. దాంతో పాటు NS6X కూడా ఇవ్వండి. NS6X, నాట్రమ్ సల్ఫ్ 6X. ఓకే సార్, ఓకే సార్. సరే మనకు అది లివర్ కట్ చేసినప్పుడు కూడా వూండ్ ఉంటుంది కదా సార్? ఆ వూండ్ ఉంటే మాత్రం దానికి వూండ్ గానే ట్రీట్ చేయండి. వూండ్ అని తీసుకొని కట్ చేశారు కదా, కటింగ్ ఇంజురీ స్టాఫియా గ్రే ఇవ్వండి. స్టాఫియా గ్రే 200 అని 1 ఫస్ట్ ఇచ్చేయండి. ఓకే సార్. స్టాఫియా గ్రే ఇవ్వండి ఫస్ట్. కటింగ్ ఇంజురీ ఎప్పుడు కూడా స్టాఫియా గ్రే ఇచ్చుకుంటూ తర్వాత మీరు ఇవి పెడతారు కానీ ముందైతే ఇంజురీ హీల్ కానివ్వండి. ఏం సార్? ఓకే సార్, స్టాఫియా గ్రే ఇచ్చేయండి. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఆశ్రయ గారు నమస్కారం అండి సార్. నమస్తే. నేను మా మనవరాల పేరు అది. ఇప్పుడు సిపికి పి ఫాస్ఫరస్ ఉంది, దాని చల్లదనం కోరిద్ది, CFM వేడి కోరిద్ది అంటారు కదా, ఉద్రేక ఉపశమనాల్లో ఎలా? సార్ అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. లీలా మనోహర్ సార్ చెప్పండి. సిపిలో పి ఫాస్ఫరస్ ఉంది, చల్లదనాన్ని కోరిద్ది. ఓకే. CF లో వేడి కోరిద్ది, ఎలా సమన్వయం? సార్ అట్లా సిపి అంటే ఏమో యాక్చువల్ గా ఎముకలకి బలానికి పనిచేస్తుంది. CF ఏమో ఎక్కువ మటుకు మీకు ఎలాస్టిసిటీ ఏది పొర అవుటర్ లేయర్ ఉందో దాని మీద ఎక్కువ పనిచేస్తుంది. అంతేగాని మనం ఇక్కడ ఎక్కువ మటుకు పెథలాజికల్ గా అంటే పొటెన్సీలో ఇవ్వట్లేదు, ఇక్కడ సి ఎల్యూషన్ లో ఇవ్వట్లేదు. అందుకని మొడాలిటీస్ చూడాల్సిన అక్కర్లేదు. మొడాలిటీస్ అక్కర్ లేకుండా ఇవి పేదలు చూసి ఇచ్చేయచ్చు సార్. లీలా మనోహర్ సార్ ఓకేనా? ఓకే ఓకే అలాగేనండి. ఎందుకంటే బయోకెమికల్ మొడాలిటీస్ చూడాల్సిన, అది థర్మల్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే. డాక్టర్ గారు బెల్లిస్ గారు రేడియేషన్ గురించి చెప్పారు, కొంచెం డీటెయిల్ చెప్తారా? అదే సార్ చెప్పాం కదా ఇంతకు. బెల్లిస్పర్ రేడియేషన్ యొక్క హజార్డ్స్ లో కానీ, రేడియేషన్ తర్వాత ఎక్కువ అల్ట్రాసౌండ్ తర్వాత వచ్చే డ్యామేజ్ల వల్ల కానీ వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. అందుకని బెల్లిస్పర్ వాడతాం సార్. టైప్ 2 డయాబెటిక్స్ కి టిష్యూ సాల్స్ లోని రెమెడీస్ ఏమేమి వాడచ్చు సార్? టైప్ 2 డయాబెటీస్ లో CF వేయండి. ఒబెసిటీ అయితేనేమో CF వేయండి, లేకపోతే చూసుకొని డ్రగ్ ఇవ్వండి హ్యాపీగా, అది బెటర్. CF బాగానే పనిచేస్తుంది సార్? బాగానే పనిచేస్తుంది సార్, చూడండి. సరే, నేనైతే కాన్స్టిట్యూషన్ ఎక్కువ వాడతాను సార్. అయితే ఎప్పుడైతే టిష్యూ చేంజెస్ ఉంటాయో అప్పుడు మాత్రమే వెళ్తాను మాక్సిమం. 5-పాస్ పల్టేరియా ఫ్లోర్ రెండు కలిపొచ్చాము సార్ దీంట్లో డయాబెటీస్ కి. 5-పాస్ కూడా 5-పాస్ అక్కర్లేదు సార్, 5-పాస్ అక్కర్లేదు. వీక్నెస్ వల్ల అయితే ఇచ్చు సార్ అడిగింది ఒబెసిటీ అట్లా. సరే సార్, ఓకే ఓకేనా? డైజెషన్ ప్రాబ్లం ఏంటంటే రఘురామ్ గారు, డైజెషన్ ప్రాబ్లం అయితే ఏంటి సార్? మామూలుగా ఫుడ్ తినగానే మోషన్ అవుతుంది సార్ ఒక్కొక్కసారి, కొంతమంది డైజెషన్ ప్రాబ్లం. పుట్టంగానే మోషన్ ప్రాబ్లం ఉంటే సెలిష్ అంటారు, అదేనా మీరు అనేది? అదిగా సార్, మధ్యాహ్నం భోజనం చేయగానే ఒక్కోసారి మోషన్ అవుతూ ఉంటుంది కొంతమందికి సడన్ గా. అది దానికి డైజెషన్ ప్రాబ్లం అయ్యి దానికి ఏంటని? డైజెషన్ ప్రాబ్లం అంటే యాక్చువల్గా ఏంటంటే మోషన్ ఫ్రీ లేదని అర్థం. పొద్దునే కొంచెం గోరేసి వ్యాయామం చేయమని తగ్గిపోతుంది. ఒకవేళ యాంగ్జైటీ వల్ల అయితే మళ్ళీ రెమెడీ ఇవ్వాల్సి వస్తుంది. డైలీ మోషన్ భోజనం అవ్వగానే మోషన్ అవుతుంది సార్ డైలీ. అదే సార్, మార్నింగ్ ఫ్రీగా పోలే కనుక తినేంబడే పోతున్నారు. IBS అనుకోండి సార్, IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని రాదు. IBF లో తినేంబడే రాదు, ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు వస్తుంది. రఘురామ్ గారు, మోషన్ ఫ్రీ లేకపోతే మార్నింగ్ ఫ్రీ లేదనుకోండి, అప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం లో తిన్న పుష్ చేసే వరకు మోషన్ వస్తుంది అనమాట. అందుకని మార్నింగ్
మార్నింగ్ అయితే ఉంటుంది, మధ్యాహ్నం కూడా అయితే ఉంటుంది. అది సార్ కరెక్ట్ గా ఇంకా సిస్టమ్ సెట్ కాలేదు. అందుకని రోజు గోరెచ్చి మామూలు నీళ్ళలో కొంచెం తేనె నిమ్మరసం తీసుకొని తాగడం కానీ, గోరెచ్చి నీళ్ళు తాగడం, వ్యాయామం చేయమని చెప్పండి, ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఓకే సార్, ఓకే. లేదు అంటే మొదటి టీచర్లు హైడ్రాసిస్, ఇలిఫోలియా ఇలాంటివి పెట్టొచ్చు, కారిగాపి అలాంటివన్నీ పెట్టొచ్చు. ఓకే. NP6X బయోకెమిక్స్ లేదు, NP6 పెట్టొచ్చు. ఓకే. సార్ మదర్ టీచర్స్ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఐబిఎస్ కి మదర్ టీచర్స్. ఐబిఎస్ కి మదర్ టీచర్ తక్కువే, కుర్చీ పనిచేసి కుర్చీయా సార్? కుర్చీ ఓకే, పనిచేస్తుంది కొంతవరకే. సరే 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 అండి. నెక్స్ట్ మళ్ళీ బయోకెమిక్స్ అయితే అందరూ కొంచెం బాగా చదువుకొని మళ్ళీ రండి. నెక్స్ట్ బయోకెమిక్స్ అయిన తర్వాత రోజు ఓన్లీ క్వశ్చన్ అవర్, అంటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను. ఆ రోజు ఏ మందికి ఏమి ఇవ్వాలి మిమ్మల్ని అడుగుతాను నేను. లాస్ట్ ఒక రోజు మొత్తం దానికోసం పెడతాను. బయోకెమిక్స్ 12 అయిన తర్వాత ఆ రోజు అందరు అటెండ్ కావాలా. మళ్ళీ ఆ రోజు బంకోవటం కాదు. అంటే నేర్చుకోవడానికి కదా సార్. ఇప్పుడు మనం అంత చదవలేదు అనుకోండి, ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఇంకో ఆన్సర్ చెప్పినప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటాం కదా, అవునా లేదా? అందుకని తప్పకుండా అటెండ్ కావాలి సార్, అటెండ్ అవుతాము అట్లాగా. ఓకే, మొత్తం బయోకెమిక్స్ అయిన తర్వాత రోజు ఎగ్జామ్ పెడదాం, ఆన్లైన్ లోనే, జూమ్ లోనే పెడదాం. ఓకే సరే సార్. సంటి పిల్లలకి పాలు తాగుతారు కదా, తల్లిదండ్రులకి పాలు, అందుకే ఏమన్నా వస్తే తల్లికి వేయచ్చా మందు? ఇచ్చేయచ్చు, తల్లికి ఇచ్చేయచ్చు, పిల్లకు కూడా ఇచ్చేయచ్చు అవసరాన్ని బట్టి. ఓకే, తల్లికి ఇచ్చేయచ్చు, పిల్లకు కూడా ఇచ్చేయచ్చు. సార్ బాగా పిల్లలు ఇరిటబుల్ గా ఉంటే, బాగా అగ్రెసివ్ గా ఉంటే మనం టిష్యూస్ లో ఏమి ఇవ్వచ్చు సార్? కేపీ ఇవ్వచ్చు అంటారా? సిపి చూసుకోండి. సిపినా సార్? సిపి కానీ ఇంకా మిగతా యాక్చువల్ ఏంటంటే ఆ పిల్లల్లో వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ఇవ్వడమే బెటర్. అది కాన్స్టిట్యూషన్ లెవెల్లో వెళ్ళాలి కదా అగ్రెసివ్ అంటే. అదే సార్, అదే సార్, ఆ లెవెల్లోనే. ఓకే సార్. ఓకే, స్వస్తి ప్రజాభ్య. ముందు రోజు ముందు రోజు నాన్ వెజిటేరియన్ తిన్న తర్వాత మరుసటి రోజు సార్ ఈ మోషన్స్, వామిటింగ్స్ అట్లా ఉంటాయి సార్. ఏ మందులు ఇండికేట్ అవుతాయి సార్? NPKP సార్. NPKP ఇవి సార్ హోమియో రెమెడీస్ సార్. ఇవి ఈ రెమెడీస్. బయోకెమిక్స్ ఇవి ఇవ్వండి డాక్టర్ గారు. ఆనెలు 10 ఏళ్ల నుంచి ఏ మెడిసిన్ సార్ చెప్పారు మీరు? NPKP సార్. NPKP సార్. కృష్ణమోహన్ గారు, హోమియో మెడిసిన్ అయితే చాలా ఉంటాయి సార్. దానికి యాంటింకురోడ్, నక్సోమిక, ఆర్సిగాలోము, పాలిస్టిల్లా సిమ్టమ్ బట్టి పోవాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. నెక్స్ట్ కృష్ణమోహన్ గారు. సార్ మాస్టర్ చెప్పండి. డాక్టర్ చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. మా డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారు వినిపించట్లేదు. ఆనెలు ఎక్కువ ఉన్నాయి. CF6X దానికి కూడా CF6X సార్. CFA ఆనాలిక్ CFA అండి. ఓకే, కానీ చూసుకొని కాన్స్టిట్యూషనల్ ఇవ్వడమే ఉత్తమం. కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ ఇచ్చుకుంటూ కాన్స్టిట్యూషనల్ సెట్ చేయండి. కానప్పుడు ఎవరైనా తాత్కాలిక ఉపశమనం అడిగితే మాత్రం CF ఇవ్వండి. ఓకే సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ్.